హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్ప్లెయిన్ తెలుగు. ముందుగా స్పాయిలర్ అలర్ట్. మీరు ఈ వెబ్ సిరీస్ని చూడకపోతే చూడడానికైతే ట్రై చేయండి. ట్రస్ట్ మీ గైస్, ఈ వెబ్ సిరీస్ చూడడానికి కాదు వినడానికి కూడా బెడ్ టైమ్ స్టోరీలా ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ ఓపెన్ అవగానే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటారు. జాన్ వించెస్టర్, మేరీ వించెస్టర్, అలాగే చిన్న కొడుకు శామ్, పెద్ద కొడుకు డీన్. మేరీ, జాన్లు శామ్ను ఉయ్యాల్లో పడుకోబెట్టాక వాళ్ళు కూడా పడుకోవడానికి వెళ్తారు. అర్ధరాత్రి టైంలో శామ్ ఏడుపు వినిపిస్తుంది. మేరీ నిద్రలేచి శామ్ దగ్గరికి వెళ్తుంది. మేరీ వెళ్ళేసరికి అక్కడ ఒక వ్యక్తి నుంచొని ఉంటాడు. మేరీ అతన్ని చూసి జాన్ అనుకుని పాలు పట్టాలా అని అడిగితే అతను సైలెంట్గా ఉండమని సైగ చేస్తాడు. మేరీ అది చూసి మళ్ళీ వెనక్కి పడుకోవడానికి వెళ్ళిపోతుంది. మేరీ వెళ్ళే టైంలో లైట్లు వెలిగి ఆరిపోతూ ఉంటాయి. మేరీ అలా మెట్లు దిగి కిందకు హాల్లో చూస్తే హాల్లో టీవీ చూస్తూ జాన్ నిద్రపోతూ ఉంటాడు. మేరీకి అనుమానం వచ్చి వెంటనే పరిగెత్తుకొని పైకి వెళ్తుంది. వెంటనే మేరీ గట్టిగా అరుస్తుంది. అది విని జాన్ కూడా శామ్ రూమ్లోకి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. శామ్ నవ్వుతూ కనిపిస్తాడు. అయితే శామ్ పక్కన రక్తపు చుక్కలు పడుతూ ఉంటాయి. వెంటనే జాన్ పైకి చూస్తే మేరీ పైన సీలింగ్కి అంటుకొని ఉంటుంది. జాన్ చూస్తుండగానే మేరీ వెనక నుండి మంటలు వచ్చి ఆమె కాలిపోతుంది. జాన్ వెంటనే ఉయ్యాలలోని చిన్న కొడుకును పెద్ద కొడుకు డీన్కి ఇచ్చి బయటికి వెళ్ళిపోమంటాడు. తన భార్యను కాపాడాలనుకున్న అప్పటికే ఆమె కాలిపోతుంది. జాన్ బయటకు వెళ్ళి కొడుకులిద్దరిని ఇంటికి దూరంగా తీసుకొని పరిగెడతాడు. ఇల్లు మొత్తం కాలిపోతుంది. రెస్క్యూ టీం వచ్చి ఇంటి మంటలు ఆర్పుతారు. జాన్ తన భార్యను చంపిన వాడిని ఎలా అయినా చంపాలని, పగ తీర్చుకోవాలని అప్పటి నుండే అనుకుంటాడు. కట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత శామ్ పెద్దవాడవుతాడు. తన గర్ల్ ఫ్రెండ్తో పాటు ఒక రూమ్లో ఉంటూ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్తో పాటు హాలోవీన్ పార్టీలో ఎంజాయ్ చేసి పడుకోవడానికి ఇంటికి వెళ్తాడు. శామ్ పడుకుంటుండగా ఇంట్లో చప్పుడు వస్తుంది. తన ఇంట్లో ఎవరో ఉన్నారని శామ్కి అనుమానం వచ్చి ఇంటిని చెక్ చేయడానికి వెళ్తాడు. అక్కడ ఎవరో కనబడకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దీంతో శామ్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతను తిరిగి శామ్ మీద అటాక్ చేస్తాడు. ఇంతకీ అది ఎవరో కాదు, శామ్ వాళ్ళ అన్నయ్య డీన్. డీన్ వచ్చిన సంగతి గురించి శామ్కి చెప్పబోతుంటాడు. అంతలోనే జెసికా వచ్చి లైట్ ఆన్ చేస్తుంది. పరిచయాలు అయిపోయాక తన తమ్ముడితో మాట్లాడడానికి వచ్చానని డీన్ అంటాడు. ఏమైనా తన ముందే చెప్పాలని శామ్ అన్నప్పుడు ఆ విషయం డాడ్ గురించి అనగానే శామ్ జెసికాను లోపలికి వెళ్ళిపోమంటాడు. డీన్ శామ్తో నాన్న చాలా రోజులుగా కనిపించకుండా పోయారు అని అంటాడు. అందుకు శామ్ అదేమీ కొత్త కాదు కదా, వచ్చేస్తారులే అని సర్ది చెప్తుంటాడు. నిజానికి శామ్కు ఒక మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని ఉంటుంది. అందుకే ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోడు. అప్పుడు డీన్ వాళ్ళ నాన్న వెళ్ళిన చోట హైవే దగ్గర కొంతమంది మనుషులు కనిపించకుండా పోతున్నారని చెప్తాడు. అంతేకాకుండా వాళ్ళు నాన్న మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ శామ్కి వినిపిస్తాడు. అందులో వాళ్ళ నాన్న మాట ఒక్కటే కాకుండా ఒక సన్నని గొంతుతో నేను ఇంటికి వెళ్ళను అనే మాట కూడా వినబడుతుంది. అది విన్నాక శామ్ డీన్తో వాళ్ళ నాన్నను వెతకడానికి ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాడు. అయితే అది మండే రోజున లాయర్ జాబ్ ఇంటర్వ్యూ టైంకి ఇంటికి వచ్చేయాలని ఒప్పందం చేసుకుంటాడు. శామ్ ఫ్యామిలీ పని మీద వెళ్తున్నాను అని మాత్రమే జెసికాకు చెప్తాడు. ఎక్కడికో ఏమిటో కూడా చెప్పడు. కట్ చేస్తే కాలిఫోర్నియాలోని జెరికో టౌన్ హైవే దగ్గర ఒకడు తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటాడు. ఇంతలో దారిలో వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది. వీడు ఫోన్ పెట్టేసి ఆ అమ్మాయి దగ్గర కారు ఆపుతాడు. ఆమె నన్ను ఇంటి దగ్గర దింపుతావా అని అడుగుతుంది. కరువు ప్రాంతం నుండి వచ్చిన వీడు కకృతిపడి కారులో ఆ అమ్మాయిని ఎక్కించుకుంటాడు. ఆ అమ్మాయి వీడిని ఓ పక్క నుండి టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆ అమ్మాయి అడిగిన ఇల్లు వస్తుంది. అది చూడడానికి చాలా పాతబడిపోయి ఉంటుంది. వీడు ఆ ఇంటిని చూసి మళ్ళీ తిరిగి ఈ అమ్మాయిని చూసేలోపు ఈ అమ్మాయి పక్కన ఉండదు. కారు దిగి ఆ ఇంట్లోకి వెళ్దాం అనుకుంటే లాన్ నుండి సడన్గా పావురాలు వస్తాయి. దీంతో వీడు భయపడి కారు తీసుకొని వెనక్కి వచ్చేస్తాడు. అయితే ఆ అమ్మాయి ఒక ఆత్మ కార్ని కంట్రోల్ తప్పిపోయేలా చేసి ఒక బ్రిడ్జ్ దగ్గర ఆపి వాడిని చంపేస్తుంది. ఇంకో పక్క శామ్ అండ్ డీన్లు జెరికో టౌన్లోకి ఎంటర్ అవుతారు. వీళ్ళు ఎంటర్ అవ్వగానే బ్రిడ్జ్ మీద ఉన్న కారు దగ్గర పోలీసులు ఉండడం చూస్తారు. కారు ఆపి పోలీసులను అక్కడ ఏమి జరిగిందో అడగడానికి వెళ్తారు. శామ్ కుదురుగా ఉన్న డీన్ తోకలేని కోతులా ఉడుతుంటాడు. పోలీసులతో ఒక FBI ఆఫీసర్లా అక్కడ జరిగింది కనుక్కుంటాడు.
వీళ్ళు ఒరిజినల్ వాళ్ళ కాదా అని ఆ ఆఫీసర్కి కూడా అనుమానం వస్తుంది. అయితే కనిపించకుండా పోయిన వాడి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఆ ఆఫీసర్ డీన్తో చెప్తాడు. కార్లో ఎలాంటి ఆధారాలు ఉండవు. దీంతో ఆ ఆఫీసర్ మీద సెటైర్ వేసి వస్తుండగా ఒరిజినల్ FBI వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళ నుండి కూడా తప్పించుకొని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్తారు. ఆమెకు కనిపించకుండా పోయిన వాడికి వెతకడంలో హెల్ప్ చేస్తున్నామని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆమె ఫ్రెండ్ పక్క నుండి తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఇలా చేస్తుందని పుకార్లు ఉన్నాయని చెప్తుంది. దీంతో ఆ ఉమెన్ ఇన్ వైట్ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. అందులో సెంట్రల్ హైవే దగ్గర కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, అంతకుముందే ఆమె పిల్లల్ని బాత్టబ్లో ముంచి చంపేసిందని, అందుకు వాంగ్మూలం ఆమె భర్త ఇచ్చాడని ఉంటుంది. శామ్ అండ్ డీన్ ఇద్దరు ఆ రోజు రాత్రి ఆ ఇన్సిడెంట్ జరిగిన బ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి చూస్తారు. అక్కడ ఎవరు ఉండరు. అయితే అప్పుడు శామ్ మండే ఇంటర్వ్యూ గురించి డీన్కి గుర్తు చేస్తాడు. అలానే ఫ్యామిలీ నుండి వేరుగా ఉన్నట్టు మాట్లాడితే డీన్ శామ్ని కసురుకుంటాడు. ఇంతలోనే బ్రిడ్జ్ పై నుండి ఒక అమ్మాయి దూకినట్టు కనిపిస్తుంది. వీళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. ఇంతలోనే వీళ్ళ కార్ స్టార్ట్ అవుతుంది. ఎవరు స్టార్ట్ చేశారా అనుకుంటే కీస్ డీన్ దగ్గరే ఉంటాయి. కార్ దానంతట అదే వీళ్ళని గొద్దడానికి వస్తుంది. వీళ్ళు పరిగెట్టి బ్రిడ్జ్ పై నుండి దూకుతారు. శామ్ బానే బ్రిడ్జ్ని పట్టుకొని ఉంటే డీన్ వెళ్ళి బురదలో పడతాడు. తర్వాత వీళ్ళు వెళ్ళి ఒక హోటల్ రూమ్ తీసుకుంటారు. ఆ హోటల్ వాడు సేమ్ ఇలానే కొద్ది రోజుల ముందు ఒక అతను రూమ్ తీసుకున్నాడని వీళ్ళతో చెప్తాడు. జాన్ అక్కడికి వచ్చాడని వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ వాళ్ళ నాన్న తీసుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ దెయ్యాలు రాకుండా సాల్ట్తో గీత గీసి ఉంటుంది. అలానే బ్రిడ్జ్ పై నుండి దూకి చనిపోయిన ఆ అమ్మాయి పేరు కాన్స్టెన్స్. ఆ అమ్మాయి గురించి పూర్తి సమాచారం ఆ రూమ్లో ఉంటుంది. బయటకు వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకువస్తానని డీన్ బయటకు వస్తుంటాడు. ఇంతలోపల బయట పోలీసులు ఉంటారు. హోటల్ వాడికి అనుమానం వచ్చి వీళ్ళ గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పోలీసులు డీన్ దగ్గరికి రాబోతే డీన్ అంతలోనే శామ్కు ఫోన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. పోలీసులు వచ్చి డీన్ని అరెస్ట్ చేస్తారు. శామ్ గురించి అడుగుతారు. రూమ్ లోపలికి వెళ్ళి అదంతా చెక్ చేస్తారు. రూమ్ లోపల దొరికిన వస్తువుల్ని అలాగే డీన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ రూమ్లో కూర్చోబెట్టి పోలీస్ ఆఫీసర్ ఇంటరాగేట్ చేస్తుంటాడు. అక్కడ జరిగే మిస్సింగ్ కేసుల గురించి వీళ్ళకి ఏమన్నా సంబంధం ఉందేమో అని పోలీస్ ఆఫీసర్ వీళ్ళని అనుమానిస్తూ ఉంటాడు. అయితే డీన్ వాళ్ళ నాన్న డైరీలో డీన్ అని రాసి ఒక నెంబర్ వేసి ఉంటుంది. అదేంటో చెప్పమని పోలీస్ ఆఫీసర్ డీన్ని పదే అడుగుతూ ఉంటాడు. డీన్కి అదేంటో అర్థమైన పోలీస్ ఆఫీసర్కి ఏమీ చెప్పడు. అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలా అని డీన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో పక్క శామ్ వెళ్ళి ఆత్మగా మారిన కాన్స్టెన్స్ భర్తని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. కాన్స్టెన్స్ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. శామ్ అడిగిన ప్రతిదానికి అతను ఓపికగా సమాధానం చెప్తాడు. అయితే శామ్ అక్కడి నుండి వస్తూ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు ఏమైనా కాన్స్టెన్స్ని మోసం చేశారా అని అడిగితే అతను కోపంగా మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రావద్దు అని చెప్తాడు. దీన్ని బట్టి కాన్స్టెన్స్ ఆత్మహత్య చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఆమె భర్తే అని శామ్కి అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్లో సాయంకాలం వరకు డీన్ని పోలీస్ ఆఫీసర్ ఇంటరాగేట్ చేస్తూనే ఉంటాడు. ఇంతలో పోలీస్ ఆఫీసర్కి ఏదో పని వచ్చి బయటకు వెళ్తే డీన్ వాళ్ళ నాన్న డైరీ దగ్గర ఉన్న పిన్ తీసుకొని తన సంఖ్యలను విప్పుకొని వాళ్ళ నాన్న డైరీని తీసుకొని అక్కడి నుండి పారిపోయి బయటికి వచ్చేస్తాడు. బయటకు రాగానే శామ్కి ఫోన్ చేస్తాడు. వాళ్ళ నాన్న అక్కడి నుండి వెళ్ళిపోయారని శామ్తో చెప్తాడు. అయితే ఆ టైంకి శామ్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటాడు. ఇంతలో సడన్ గా ఒక అమ్మాయి కారు ముందు ప్రత్యక్షమవుతుంది. శామ్ కంగారుగా బ్రేక్ వేయగానే ఆ అమ్మాయి మాయమైపోతుంది. శామ్ కారోపి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అయితే కారు లోపల కాన్స్టెన్స్ ఆత్మ ఉంటుంది. నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని శామ్ని అడుగుతుంది. శామ్ నేను తీసుకెళ్ళనంటాడు. దీంతో కార్ డోర్లు వాటంతటా అవే లాక్ అయిపోయి కారు దానంతటా అదే కాన్స్టెన్స్ పాత ఇంటి వైపు వెళ్తుంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే కాన్స్టెన్స్ ఆత్మ శామ్ మీదకు ఎక్కి శామ్ని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. శామ్ ఎంతకీ టెంప్ట్ అవ్వకపోవడంతో శామ్కి ముద్దు పెడుతుంది. అలాగే కోపంతో నేను ఇంటికి వెళ్ళను అంటూ ఉంటుంది. శామ్ అక్కడి నుండి తప్పించుకోవాలని ట్రై చేసిన ఆ ఆత్మ వెళ్ళనివ్వదు. శామ్ గుండెని గట్టిగా పట్టుకుంటుంది. అయితే వెంటనే డీన్ అక్కడికి వచ్చి ఆ ఆత్మని షూట్ చేయడం మొదలు పెడతాడు. ఆ ఆత్మ మాయమై మళ్ళీ వచ్చేలోపు శామ్ కార్ని స్టార్ట్ చేసి ఆ ఇంటి లోపలికి స్పీడ్గా తీసుకెళ్ళిపోతాడు. దీంతో ఆ ఆత్మ ఇంటి లోపలికి వెళ్ళగానే
అక్కడ కింద పడి ఉన్న తన పిల్లల ఫోటోని తీసి చూస్తూ ఉంటుంది. అయితే ఆ ఆత్మ కోపంతో శామ్ని డీన్ని కదలకుండా చేసినప్పుడు ఆ ఇంట్లో ఉన్న పిల్లల ఆత్మలు అక్కడికి వచ్చి ఇంటికి వచ్చేసావా అమ్మా అనుకుంటూ కాన్షియన్స్ని గట్టిగా పట్టుకుంటాయి. దీంతో కాన్షియన్స్కి మోక్షం లభించి కొవ్వొత్తిలా కరిగిపోతూ అక్కడి నుండి నీరై మాయమైపోతుంది. డీన్ చెప్పినట్టే శామ్ని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. శామ్ ఇంటికి వెళ్ళిన తర్వాత శామ్ తన నాన్న డీన్కు సెండ్ ఆఫ్ చెప్పి ఇంట్లోపలికి వెళ్ళి పడుకుంటాడు. శామ్ పడుకున్నప్పుడు నెత్తిపైన బ్లడ్ పడుతూ ఉంటుంది. సడన్గా శామ్ పైకి చూసేసరికి సేమ్ తన అమ్మలాగే జెస్సికా కూడా సీలింగ్కి అంటుకొని ఉంటుంది. అది చూసి శామ్ షాక్ అవుతాడు. వెంటనే జెస్సికా వెనకాల నుండి మంటలు వచ్చి జెస్సికాని కాల్చేస్తాయి. ప్రమాదాన్ని పసిగట్టిన డీన్ వచ్చి శామ్ని కాపాడతాడు. అలాగే ఫైర్ సిబ్బంది వచ్చి ఫైర్ని ఆర్పుతారు. శామ్ కూడా వాళ్ళ నాన్నలాగే వాళ్ళ అమ్మను జెస్సికాను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలని డీన్తో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. దీంతో ఫస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది. కొలరాడోలోని బ్లాక్ వాటర్ రిడ్జ్ అనే ప్రాంతం దగ్గర అడవిలో 3 కుర్రాళ్ళు క్యాంపు వేసుకొని ఉంటారు. ఇందులో బ్రాడ్, గ్రేలు వీడియో గేమ్ ఆడుతుంటే టామీ తన అక్కకు క్షేమంగానే ఉన్నాను, రేపు మాట్లాడుకుందాం అనే వీడియో మెసేజ్ రికార్డ్ చేసి పంపిస్తాడు. ఈలోగా బ్రాడ్ ప్రకృతి పిలుస్తుందని బయటకు వస్తాడు. అప్పుడు అక్కడ పొదల్లో ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. సడన్గా ఏదో వచ్చి బ్రాడ్ని లాక్కుపోతుంది. ఆ సౌండ్ విన్న గ్రే కూడా టెంట్లో నుండి బుర్ర బయటకు పెట్టి చూసినప్పుడు అది గ్రేని కూడా లాక్కుపోతుంది. అదంతా చూసిన టోనీ భయపడి లైట్ ఆపేసి అది టెంట్ చుట్టూ పరిగెడుతుంటే భయంతో చూస్తూ ఉంటాడు. ఇంతలో అది అటు ఇటు తిరిగి ఆ టెంట్ని చింపుకొని వచ్చి టామీని కూడా లాక్కుని పోతుంది. కట్ చేస్తే శామ్ తన గర్ల్ ఫ్రెండ్ జెస్సికా సమాధి దగ్గరకు వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. తన గురించి ముందుగానే చెప్పాల్సి ఉందని ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు సడన్గా సమాధిలో నుండి చెయ్యి బయటకు వస్తుంది. ఇంతకీ శామ్ పీడకలు కంటాడు. లేచి చూస్తే కారులో ఉంటాడు. వీళ్ళిద్దరూ వీళ్ళ నాన్న రాసి పెట్టిన 35-11 కోఆర్డినేట్స్ అంటే బ్లాక్ వాటర్ రిడ్జ్ దగ్గరికి కాలిఫోర్నియా నుండి బయలుదేరతారు. శామ్ అండ్ డీన్ కొలరాడో వెళ్ళాక అక్కడ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్తారు. ఆ ఏరియా అంతా పెద్ద పెద్ద ఎలుగుబంట్లు సంచరిస్తూ ఉంటాయి. అయితే వీళ్ళని చూసిన ఆఫీసర్ కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇచ్చిన టామీ గురించి వచ్చారేమో అనుకుని త్వరలోనే వస్తాడులే అని హేలీకి చెప్పండి అని అంటాడు. శామ్ అండ్ డీన్ ఆఫీసర్కి అసలు విషయం టామీ ఫ్రెండ్స్లా అడిగి తెలుసుకుంటారు. అలానే హేలీ దగ్గరకు వెళ్ళడానికి టామీ తీసుకున్న పర్మిట్ లెటర్ని ప్రూఫ్గా కూడా తీసుకొని వెళ్తారు. హేలీ దగ్గరకు వీళ్ళిద్దరూ వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్లా పరిచయం అవుతారు. డీన్ దగ్గర చాలా రకాల డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఫేక్ ఐడీలు ఉంటాయి. అవసరానికి తగ్గట్టు ఒక్కో టైంలో ఒక్కో పేరుని యూజ్ చేస్తుంటాడు. సో హేలీకి ఫారెస్ట్ రేంజర్స్గా వీరిద్దరూ పరిచయం అవుతారు. ఆమె వీళ్ళను ఇంట్లోకి తీసుకెళ్లి మొత్తం జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టామీ తీసి పంపిన వీడియో వాళ్ళకి చూపిస్తుంది. అయితే అందులో తేడాను శామ్ కనిపెడతాడు. అయితే అప్పుడు హేలీ చిన్న తమ్ముడు టామీ దగ్గర శాటిలైట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుందని, దానితో ఉన్న మమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడని చెప్తాడు. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా తన తమ్ముడిని వెతకడానికి తను వెళ్తాను అని హేలీ చెప్తుంది. శామ్ అండ్ డీన్ అక్కడి నుండి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆ ఏరియా గురించి, అక్కడ జరిగే ఇన్సిడెంట్ల గురించి తెలుసుకుంటారు. దశాబ్దాల నుండి ఇలాంటి మిస్సింగ్ కేసులు ఆ ఏరియాలో నమోదవుతుంటాయి. ప్రతి 23 సంవత్సరాలకు ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ జరిగే అదానంతటికి కారణం ఎలుగుబంట్లే అని అక్కడ స్థానికులు పెద్దగా పట్టించుకోరు. ఒకసారి ఇలా జరిగినప్పుడు ఒక కుర్రాడు తప్ప అతని పేరెంట్స్ కనబడకుండా పోయిన సంగతి శామ్ అండ్ డీన్ తెలుసుకుంటారు. అలానే వీడియోలో టామీ వెనక నుండి ఏదో వెళ్ళినట్టు శామ్ కనబడతాడు. శామ్ అండ్ డీన్ ఇద్దరు ఇంతకు ముందు ఆ జంతువు అటాక్ నుండి తప్పించుకున్న షాని వెతుక్కుంటూ వెళ్తారు. షా వీళ్లతో అది ఎలుగుబంటి కాదని, చాలా తెలివి కలదని, డోర్ వేసిన క్యాబిన్లోకి వచ్చి మరీ తన పేరెంట్స్ని చంపిందని, నన్నెందుకో వదిలేసిందని, అందుకు గుర్తుగా అది పెట్టిన ఘాట్లను చూపిస్తాడు. అది జంతువు కాకపోతే ఖచ్చితంగా ఏదో దుష్టశక్తో లేక వేరే ఏదేమైనా ఉండొచ్చు. కాబట్టి దాన్ని చంపడానికి శామ్ అండ్ డీన్ ఇద్దరూ బయలుదేరతారు. అంతేకాకుండా హేలీకి ఇలాంటివి చెబితే నమ్మదు. సో ఆమెను కూడా ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి వీళ్ళు ఆమెతో పాటే వస్తామంటారు. హేలీ అడవిలో గైడ్ చేయడానికి రాయ్ అనే హంటర్ని తోడు తీసుకెళ్తుంది. హేలీ చిన్న తమ్ముడు రాయ్, శామ్ అండ్ డీన్లు వీళ్ళ 5గురు బ్లాక్ వాటర్ రిడ్జ్ వైపు బయలుదేరతారు.
కట్ చేస్తే టామీ ఒక గుహలాంటి ప్రదేశంలో కట్టి పడేసి ఉంటాడు. టామీ పక్కనే గ్రే కూడా ఉంటాడు. అప్పుడే ఆ వింత జంతువు వచ్చి గ్రేని చంపి తినేస్తుంది. ఇక్కడ అడవిలో వీళ్ళ 5గురు టామీని వెతుకుతూ ఉంటారు. రాయ్ డీన్ని అడవిలో సరిగ్గా చూసుకొని నడవమని, జంతువుల కోసం పెట్టిన ట్రాప్స్ ఉంటాయని చెప్తాడు. హేలీకి వీళ్ళ మీద అనుమానం వస్తుంది. డీన్ని పిలిచి అడుగుతుంది, మీరు రేంజర్స్ కాదు, మీరు ఎవరో నిజం చెప్పండి అంటుంది. డీన్ హేలీతో తమ డాడ్ కూడా కనిపించట్లేదు, అందుకనే వెతుకుతున్నాం, మీకు హెల్ప్ చేయడానికి వచ్చాం అని చెప్తాడు. వీళ్ళు అలా అడవిలో వెళ్తుండగా రాయ్ జీపీఎస్లో లొకేషన్ చూసి 35-11 అని చెప్తాడు. అంటే జాన్ చెప్పిన లొకేషన్ అదే అని డీన్కి అర్థమవుతుంది. ఇంకా ముందుకు వెళ్తే క్యాంప్ సైట్ కనబడుతుంది. ఆ క్యాంప్ సైట్ అంతా రక్తం, చిరుగుపోయిన టెంట్లు ఉంటాయి. అది చూసి హేలీ తన తమ్ముడు బతుకున్నాడో లేదో అని బాధపడుతుంది. డీన్ హేలీని ఓదారుస్తాడు. శామ్ ఆ జంతువు టామీ వాళ్ళని లాక్కెళ్లిన జాడలు చూస్తాడు. అవి సగం దూరం వెళ్ళి మాయమవుతాయి. హేలీకి టామీ పగిలిపోయిన శాటిలైట్ ఫోన్ కనిపిస్తుంది. అది చూసి హేలీ మరింత బాధపడుతుంది. ఇంతలో హెల్ప్ మీ అనే కేకలు వినబడతాయి. వీళ్ళందరూ ఒక్కసారిగా అటువైపు పరిగెడతారు. కానీ ఆ అరిచిన పక్క ఏమీ కనబడదు. తిరిగి మళ్ళీ క్యాంప్ సైట్కి దగ్గరకు వెళ్తే అక్కడ వీళ్ళు తెచ్చుకున్న సామాన్లు ఏమీ ఉండవు. ఆ జంతువు చాలా తెలివైందని, అది జంతువు అయితే కాదని డీన్ అంటాడు. అది ఏదో కానీ మనిషిలా అరుస్తూ మనల్ని మ్యానిపులేట్ చేస్తుందని చెప్తాడు. అప్పుడే వాళ్ళ నాన్న డైరీ ఓపెన్ చేసి అందులో ఉన్న విండుకోని డీన్కి చూపిస్తాడు శామ్. అది చూసి చాలా ప్రమాదకరం కావడంతో మిగిలిన వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమని శామ్ హెచ్చరిస్తాడు. కానీ హేలీ, రాయ్ మాట వినరు. డీన్ వచ్చి అందరికీ సర్ది చెప్తాడు. ఆ రోజు నైట్ డీన్ శామ్తో ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడమే మన బాధ్యత, పని అని గుర్తు చేస్తాడు. ఇంతలో చుట్టూరు ఉన్న చెట్ల పొదల్లో ఏదో పరిగెడుతున్నట్లు అనిపిస్తే రాయ్ ఆ వైపు షూట్ చేసి అటుపక్కగా వెళ్తాడు. డీన్, శామ్ రాయ్ దగ్గరికి వెళ్లేలోపు ఆ విండిగో రాయ్ని చెట్టుపైకి లాగేస్తుంది. మరుసటి రోజు ఉదయం హేలీకి డీన్ ఆ విండిగో గురించి చెప్తాడు. ఒకానొక కాలంలో అది కూడా మనిషే, కాకపోతే కొన్ని రకాల కారణాల వల్ల మనుషుల్ని తినడం మొదలు పెడుతుంది. ఇలా నరమాంసం తినడం వల్ల దాని బలం, దాని వయసు, దాని జీవితకాలం పెరుగుతున్నాయని, కాబట్టి దాన్ని కత్తులతోనూ బుల్లెట్లతోనూ మనం చంపలేం, తగలబెట్టడం ఒకటే దారి అని డీన్ అంటాడు. కాక్టైల్ ఒకటి తయారు చేసి దానిని చంపడానికి అడవిలో తిరుగుతుంటారు. అక్కడే ఉండే చెట్లపైన దాని పంజా గుర్తులు చూసి ఆగుతారు. ఇంతలో మళ్ళీ అది అరుస్తున్నట్టు వినిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఏమీ ఉండదు. అయితే హేలీ పైన బ్లడ్ పడుతుంటే పైకి చూస్తుంది. ఉన్నపాటున రాయ్ డెడ్ బాడీ పైనుంచి పడుతుంది. వెంటనే ఆ విండిగో వీళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. డీన్, హేలీ దాన్ని వెంట పడతారు. ఇంతలో హేలీ చిన్న తమ్ముడు పడిపోతే శామ్ వాడిని లేపడానికి వెనక్కి వస్తాడు. శామ్ ముందుకు వెళ్ళేసరికి డీన్ని, హేలీని విండిగో ఎత్తుకుపోతుంది. హేలీ చిన్న తమ్ముడు వాళ్ళిద్దరిని తీసుకెళ్లిన జాడను కనిపెడతాడు. వీళ్ళిద్దరూ ఆ జాడను వెంబడిస్తూ వెళ్ళినప్పుడు అక్కడ మూతబడిపోయిన గుహ ఒకటి ఉంటుంది. బయట టాక్సిక్ మ్యాటర్ ఉంటుంది, జాగ్రత్త అని రాసి ఉంటుంది. వీళ్ళు ఆ గుహ లోపలికి వెళ్తారు. విండిగో అప్పుడే అక్కడి నుండి వెళ్తుంది. శామ్ అనుకోకుండా గుహ లోపల గోతిలో పడిపోతాడు. ఆ గోతిలోనే డీన్, హేలీ, టామీలను విండిగో కట్టి ఉంచుతుంది. వీళ్ళిద్దరూ అక్కడున్న 3 కట్లను విప్పుతారు. అయితే అక్కడ నుండి ఎలా బయటపడాలో వీళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే విండిగో అక్కడే ఉంటుంది. వీళ్ళు నెమ్మదిగా చప్పుడు చేయకుండా బయటికి వచ్చేటప్పుడు డీన్కి అక్కడ ఫ్లేర్ గన్ దొరుకుతుంది. అయితే డీన్కి అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. శామ్ని, హేలీ ఇద్దరు తమ్ములను, హేలీని వేరే వైపు పంపి డీన్ అరుచుకుంటూ, అయితే శామ్ హేలీని, హేలీ తమ్ముళ్ళని సగం దూరం తీసుకెళ్లి అక్కడి నుండి వాళ్ళని వెళ్ళిపోమని డీన్ కోసం ఆగుతాడు. అయితే అనుకోకుండా శామ్ పక్కనే ఆ విండిగో ఉంటుంది. అప్పుడు శామ్ దాన్ని షూట్ చేసి అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. శామ్ వెళ్ళి వీళ్ళని ఆ విండిగో నుండి కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఆ విండిగో శామ్ వెనకాలే వస్తూ ఉంటుంది. శామ్ వాళ్ళు ఒక డెడ్ ఎండ్కి చేరుకుంటారు. అక్కడి నుండి దారి ఉండదు. ఆ విండిగో శామ్ వెనకాలే వస్తుంది. అయితే ఆ విండిగో శామ్ దగ్గరికి వచ్చేటప్పటికి డీన్ వెనక నుండి వచ్చి దాన్ని ఫ్లేర్ గన్తో షూట్ చేస్తాడు. అక్కడ టాక్సిక్ మెటీరియల్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ విండిగో ఆ టాక్సిక్ మెటీరియల్ వల్ల పూర్తిగా కాలిపోయి చనిపోతుంది. అయితే ఇక్కడితో విండిగో కథ ముగుస్తుంది. శామ్ అండ్ డీన్ అక్కడి నుండి క్షేమంగా బయటపడతారు. టామీ మీద అటాక్ చేసింది ఎలుగుబంటేనని బయట ప్రపంచంతో చెప్తారు.
అయితే అక్కడ జరిగింది వీళ్ళకి మాత్రమే తెలుసు. హేలీ వచ్చి డీన్కి థ్యాంక్స్ చెప్పి మీ డాడ్ని త్వరలోనే కనిపెడతారని ఆశిస్తున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక శామ్ అండ్ డీన్ వాళ్ళ నాన్నను వెతకడం కోసం వాళ్ళ జర్నీని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ సూపర్ న్యాచురల్లోని సెకండ్ ఎపిసోడ్ విండిగో. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టోరీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు ఎపిసోడ్ మొదలుగానే విస్కాన్సిన్లో మౌంటానిక్ చెరువు దగ్గర ఒక ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. సోఫియా, విల్, అలాగే వీళ్ళ తండ్రి బిల్. సోఫియా పొద్దున్నే లేచి స్విమ్మింగ్ చేయడానికి చెరువు దగ్గరికి వెళ్తున్నా అని తన బ్రదర్తో చెప్తూ ఉంటే తండ్రి బిల్ కేర్ఫుల్గా ఉండమని సోఫియాకు చెప్తాడు. సోఫియా చెరువు దగ్గరకు వెళ్ళి అందులో స్విమ్మింగ్ చేయడానికి దూకుతుంది. చెరువులో ఈత కొడుతుండగా అక్కడ ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కానీ చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. ఇంతలో నీటిలో ఏదో సోఫియాను లోపలికి లాగేస్తుంది. కట్ చేస్తే సోఫియా చనిపోతుంది. శామ్ అండ్ డీన్ రెస్టారెంట్లో ఉండగా డీన్ పేపర్లో సోఫియా గురించిన న్యూస్ని చూస్తాడు. శామ్తో అక్కడికి వెళ్దామంటే శామ్ ఫస్ట్ ఒప్పుకోడు. అప్పుడు డీన్ శామ్తో నాన్న వెతికే పనిలో ఎవరికి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సహాయం చేయడం మన పని అని డీన్కి గుర్తు చేస్తాడు. ఇక చేసేది లేక అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. వీళ్ళిద్దరూ కలిసి లేక్ మాంటోనిక్ దగ్గరకు బయలుదేరతారు. డైరెక్ట్గా బిల్ ఇంటికి వెళ్తారు. డోర్ కొట్టగానే విల్ డోర్ తీస్తాడు. డీన్ మేము వన్యప్రాణి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళమని సోఫియా గురించి కనుక్కోవడానికి వచ్చామని చెప్తాడు. విల్ చెరువు దగ్గర ఒక్కడే కూర్చొని ఉంటాడు. విల్ జరిగిందంతా శామ్ అండ్ డీన్లకు చెప్తాడు. అయితే చెరువులో మాత్రం బాడీ దొరకలేదని చెప్తాడు. శామ్ అండ్ డీన్ ఆ టౌన్లోని షరీఫ్ దగ్గరకు విషయం కనుక్కుందామని వెళ్తారు. షరీఫ్ కూడా ఆ చెరువంతా గాలించామని అక్కడ బాడీ దొరకలేదని సెన్సర్లతో కూడా స్కాన్ చేసి చూసామని చెప్తాడు. ఇంకొద్ది రోజుల్లోనే ఆ చెరువు ఆ ఊరు డ్యామ్ వల్ల కొట్టుకుపోతాయని ఇంకా అక్కడ ప్రమాదాలేమీ జరగవని అంటుంటాడు. అయినా డెత్ కేసులో వన్యప్రాణి వాళ్ళు ఎందుకు వచ్చారు, అక్కడ ఎలాంటి ప్రమాదకరమైన జంతువులు లేవని షరీఫ్కి డౌట్ వచ్చి అడిగేలోపు షరీఫ్ కూతురు ఆండ్రియా అక్కడికి వస్తుంది. ఆమె వెనకాలే ఆమె కొడుకు లూకస్ కూడా వస్తాడు. అయితే లూకస్ వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుండి ఎవరితోని మాట్లాడకుండా ఎవరితోని కలవకుండా అలా మౌనంగా ఉంటాడు. డీన్ పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. డీన్ ఆండ్రియాతో పులిహార కలపడానికి ట్రై చేస్తుంటాడు. దగ్గరలో ఉన్న హోటల్ చూపించమని ఆండ్రియాని అడుగుతాడు. ఆండ్రియా కూడా డీన్ ఫ్లర్ట్ చేస్తున్నాడని అర్థం చేసుకొని కౌంటర్లు వేస్తుంటుంది. శామ్ ఆ లేక్ గురించి సెర్చ్ చేసి కొన్ని విషయాలను కనుక్కుంటాడు. ఇప్పటి వరకు సోఫియాతో కలిపి ఆ లేక్లో 3 వ్యక్తులు చనిపోయారు. అందులో ఆండ్రియా హస్బెండ్ కూడా ఉంటాడు. ఆండ్రియా హస్బెండ్ లూకస్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు పోటు మునిగి ఆండ్రియా హస్బెండ్ చనిపోతాడు. లూకస్ మాత్రమే ప్రాణాలతో మిగులుతాడు. ఇది తెలుసుకొని శామ్ అండ్ డీన్ మళ్ళీ ఆండ్రియాని కలవడానికి వెళ్తారు. ఆండ్రియా శామ్తో మాట్లాడుతున్నప్పుడు మీ అన్నయ్య వేషాలు తనకు అర్థమవుతున్నాయని దయచేసి అలాంటివి ఆపమని చెప్తుంది. ఇంకో పక్క డీన్ లూకస్తో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు. వాళ్ళ నాన్న గురించి చెప్పి దగ్గర అవుదామని అనుకుంటాడు. కానీ లూకస్ ఏమీ పట్టించుకోకుండా తన డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటాడు. ఇక చేసేది లేక డీన్ మళ్ళీ శామ్ అండ్ ఆండ్రియా దగ్గరికి వచ్చేస్తుంటాయి. లూకస్ వెనకాల నుండి వచ్చి డీన్ చేతిలో తను వేసిన డ్రాయింగ్ పెట్టి వెళ్ళిపోతాడు. ఆ డ్రాయింగ్ లో ఒక ఇంటి బొమ్మ గీసి ఉంటుంది. ఇంకో పక్క కూతురు చనిపోయిన బాధలో ఉన్న తండ్రిని డిస్టర్బ్ చేయలేక విల్ కూడా బాధపడుతూ అక్కడ నుండి మొహం కడుక్కుంటాకి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తాడు. విల్ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లే టైంకి అందులోంచి బ్లాక్ కలర్ లో నీళ్లు బయటికి పొంగుతూ వస్తూ ఉంటాయి. అది చూసిన విల్కి మొదట ఆశ్చర్యం వేస్తుంది. ఆ వాష్ బేసిన్ లో చేపెట్టి ఆ కన్నం గుండా వచ్చే వాటర్ని ఆపుదామని ప్రయత్నిస్తాడు. అయితే విల్ అందులో చేయి పెట్టగానే లాన్ నుండి ఏదో వచ్చి విల్ చేతిని గట్టిగా లోనకి లాగుతుంది. దీంతో విల్ మొహం కూడా వాష్ బేసిన్లోకి వెళ్ళిపోయి ఆ నీళ్ళల్లో ఊపిరి ఆడక చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న శామ్ అండ్ డీన్ ఆ మరుసటి రోజు బిల్ని పలకరించడానికి వస్తారు. కన్నబిడ్డలు చనిపోయిన బాధలో ఉన్న బిల్ శామ్ అండ్ డీన్లతో మాట్లాడడానికి ఒప్పుకోడు. అయితే డీన్ అక్కడి నుండి వచ్చేటప్పుడు ఆ ఇంటిని చూస్తాడు. లూకస్ బొమ్మ గీసి ఇచ్చిన ఇల్లు ఆ ఇల్లు ఒకేలా ఉండడంతో డీన్కి అనుమానం వస్తుంది. దీంతో ఆండ్రియా దగ్గరకు వెళ్ళి డీన్ లూకస్ గురించి అడుగుతాడు. సోఫియా లూకస్ చిన్నపిల్లాడు, తనకేమీ తెలియదని అంటుంది. అప్పుడు డీన్ లూకస్కు తెలిసిందల్లా బొమ్మల రూపంలోనే వేస్తున్నాడు, వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉండొచ్చని లూకస్ దగ్గరికి వెళ్తారు. లూకస్ ఒక రూమ్లో కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటాడు. డీన్ లూకస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే
లూకస్ ఏమీ స్పందించడు. అయితే అప్పుడు కూడా లూకస్ డీన్ చేతికి ఒక డ్రాయింగ్ ఇస్తాడు. ఆ డ్రాయింగ్ లో ఒక పిల్లాడు, సైకిల్, అలాగే ఒక ఇల్లు బొమ్మ ఉంటాయి. శామ్ అండ్ డీన్ ఆ బొమ్మను తీసుకుని ఆ టౌన్ లో ఆ బొమ్మకి రిలేటెడ్ గా ఏమైనా ప్రదేశాలు ఉన్నాయేమో అని చెక్ చేస్తుంటారు. అయితే అప్పుడే వీళ్ళకి ఒక చోట సేమ్ అలాంటి ఇల్లే కనిపిస్తుంది. శామ్ అండ్ డీన్ ఆ ఇంట్లోపలికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది. వీళ్ళు ఆ చెరువు గురించి ఆ ముసలావిడను అడిగినప్పుడు ఆవిడ ఎంతో బాధపడుతూ తన కొడుకు ఎన్నో ఏళ్ల క్రితం అక్కడికి ఆడుకోవడానికి వెళ్ళి కనిపించకుండా పోయాడని చెప్తుంది. వీళ్లకు విషయం అర్థమవుతుంది. అలాగే శామ్కు అక్కడ ఒక ఫోటో కూడా కనబడుతుంది. ఆ ఫోటోలో 2 పిల్లలు ఉంటారు. ఒకటి పీటర్, అంటే ఎన్నో ఏళ్ల క్రితం ఆ చెరువులో తప్పిపోయిన కుర్రాడు. ఇంకోటేమో బిల్. వీళ్లకు విషయం అర్థమయ్యి మళ్ళీ బిల్ దగ్గరికి తిరిగి వస్తారు. చనిపోయిన ఆ కుర్రాడు ఆత్మగా మారి వీళ్ళ మీద పగ తీర్చుకుంటున్నాడని వీళ్ళకి అర్థమవుతుంది. అయితే శామ్ అండ్ డీన్ బిల్ దగ్గరికి వెళ్లే టైంకి బిల్ క్షమాపణ కోరుకుంటూ బోట్లో వెళ్తుంటాడు. శామ్ అండ్ డీన్ పిలిచిన వెనక్కి రాడు. అప్పుడే బోట్ని ఏదో కొడుతుంది. బోట్ తిరగబడిపోయి బిల్ చనిపోతాడు. వీళ్ళని షరీఫ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేస్తుంటాడు. ఆ సంఘటన దగ్గర ఉన్నందుకు ఒక రీజన్ అయితే వీళ్ళు వన్యప్రాణి డిపార్ట్మెంట్ కాదని షరీఫ్కి తెలిసిపోతుంది. అలాగే తన ఫ్యామిలీకి దగ్గర అవుద్దని శామ్ అండ్ డీన్కి వార్నింగ్ ఇస్తాడు. ఇక చేసేది లేక శామ్ అండ్ డీన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఆండ్రియా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అవుదామని స్నానం చేయడానికి వెళ్తుంది. ఇంకో పక్క శామ్ అండ్ డీన్ కు ఆ చెరువులో ఉన్న ఆత్మ పగతో ఆ హత్యకు సంబంధం ఉన్న వాళ్ళందరినీ చంపుతుంది. కాబట్టి ఆండ్రియాకు కూడా ఏదో సంబంధం ఉన్నట్టుంది. అందుకనే ఆండ్రియా దగ్గరకు బయలుదేరతారు. అనుకున్నట్టే ఆండ్రియా స్నానం చేస్తున్నప్పుడు ఆ బాత్ టబ్లోకి వచ్చే మంచినీళ్లు రంగు మారి చెరువు నీళ్ళలాగా వస్తుంటాయి. ఆ బ్లాక్ కలర్లో వచ్చే నీళ్లను ఆండ్రియా కళ్ళు మూసుకొని ఉండడం వల్ల చూడదు. అప్పుడే ఉన్నట్టుండి టబ్బులోనికి ఎవరో లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆండ్రియా టబ్బు లోపలికి జారిపోకుండా బయటకు వచ్చేయడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ ఆ ఆత్మ టబ్బు లోపలికి ఆండ్రియాను లాగేస్తుంది. ఇంత లోపల శామ్ అండ్ డీన్ అక్కడికి వస్తారు. లూకస్ డోర్ ఓపెన్ చేసి వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తాడు. శామ్ వెళ్ళి ఆండ్రియాను బయటికి లాగడానికి ప్రయత్నిస్తాడు. ఎంతో బలంగా లాగితేనే తప్ప ఆండ్రియాను ఆ టబ్లో నుండి బయటికి లాగలేకపోతాడు. మొత్తానికి శామ్ ఆండ్రియాను బయటికి తీసుకొస్తాడు. అయితే ఆండ్రియాను బయటికి తీసుకొచ్చిన తర్వాత డీన్ ఆండ్రియాకు తను కనుక్కున్న విషయాలు చెప్తాడు. అప్పుడే పీటర్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన స్కూల్ ఫోటోని ఆండ్రియాకు చూపిస్తాడు. ఆ స్కూల్ ఫోటోలో ఉన్న పిల్లల్లో షరీఫ్ కూడా ఉంటాడు. అక్కడ ఆడుకుంటున్న లూకస్ ఒకసారిగా బయటకు వెళ్ళి అక్కడ ఒక ప్లేస్ దగ్గర నుంచొని ఉంటాడు. డీన్ అండ్ శామ్ అక్కడికి వెళ్ళి లూకస్ని వాళ్ళ అమ్మతో అక్కడి నుండి పంపించేసి పారలు తీసుకొని ఆ ప్లేస్ని తవ్వితే అక్కడ ఒక సైకిల్ బయటపడుతుంది. ఆ సైకిల్ బహుశా పీటర్ది అయి ఉంటుందని వీళ్ళు అనుకుంటారు. వెనక నుండి షరీఫ్ వచ్చి గన్ వీళ్లకు ఏం చేసి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారా అని అడుగుతాడు. డీన్ పీటర్ని ఏం చేశారో చెప్పమని షరీఫ్ని బలవంత పెడతాడు. ఇక్కడ జరుగుతున్నదంతా ఆండ్రియా కిటికీలో నుండి చూస్తుంటుంది. ఆండ్రియా లూకస్ని అక్కడే ఉండమని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నిజంగా పీటర్ని ఏం చేశారు అని అడుగుతుంది. షరీఫ్ తన కూతురు దగ్గర నిజాన్ని ఒప్పేసుకుంటాడు. పీటర్ తమకంటే చిన్నవాడు, అందుకనే వాడిని సరదాగా ఏడిపించడానికి నీళ్ళల్లో ముంచాం. వాడు అనుకోకుండా ఊపిరాడగా చనిపోయాడు. ఏం చేయాలో తెలియక అలాగే వదిలేస్తే ఆ చెరువులో వాడు కనిపించకుండా పోయాడు. ఏదో తెలియని వయసులో తెలియక తప్పు చేశాం అని ఆండ్రియా దగ్గర షరీఫ్ తను బిల్ కలిసి చేసిన ఆ తప్పు గురించి ఒప్పేసుకుంటాడు. డీనేమో వీళ్ళని చెరువుకు దూరంగా ఉండమని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక్కడ ఇంట్లో ఉన్న లూకస్కి రా ఆడుకుందాం అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. లూకస్ వెంటనే చెరువు వైపు పరిగెట్టుకుంటూ వెళ్తాడు. లూకస్ అలా వెళ్ళడాన్ని డీన్ చూస్తాడు. వెంటనే డీన్ అలాగే మిగిలిన వాళ్ళు లూకస్ని కాపాడడానికి చెరువు దగ్గరికి వస్తారు. చెరువులో తన బొమ్మని తీసుకుంటున్న లూకస్కి చెరువులో నుండి వచ్చిన చెయ్యి లోనకి లాగేస్తుంది. లూకస్ నీళ్ళలో కనిపించకుండా పోతాడు. వెంటనే శామ్ అండ్ డీన్ చెరువులో దూకి చుట్టూరు వెతుకుతారు, కానీ లూకస్ కనబడ్డు. అప్పుడే షరీఫ్కి పీటర్ ఆత్మ కనిపిస్తుంది. వెంటనే షరీఫ్ నీళ్ళల్లో దిగి మనవడి కోసం వెతుకుతాడు. కనబడకపోయేసరికి తప్పు చేసింది మేము, మమ్మల్ని తీసుకెళ్ళు అని అంటాడు. డీన్ వద్దంటున్నా వినకుండా షరీఫ్ అలా అనేసరికి నీళ్ళలో నుండి ఆత్మ వచ్చి షరీఫ్ని నీళ్ళలోకి లాక్కొని వెళ్ళిపోతుంది. షరీఫ్ నీళ్ళలో మునిగిపోగానే డీన్కి లూకస్ దొరుకుతాడు. వెంటనే డీన్ లూకస్ని ఒడ్డుపైకి తీసుకొస్తాడు. దీంతో పీటర్ పగ చల్లారుతుంది. తన తాతయ్య చేసిన సాక్రిఫైస్కి, షరీఫ్ చేసిన సాక్రిఫైస్కి ఆండ్రియా గర్వంగా ఫీల్ అవుతుంది.
ఆ మరుసటి రోజు శామ్ అండ్ డీన్ అక్కడి నుండి బయలుదేరడానికి రెడీ అవుతారు. అప్పుడు డీన్ శామ్తో, మనం అందరినీ కాపాడలేకపోవచ్చు, కానీ కొంతమందినన్నా కాపాడగలుగుతున్నాం అని అంటాడు. వెంటనే ఆండ్రియా, లూకస్లు అక్కడికి వస్తారు. శామ్ అండ్ డీన్కి జర్నీలో తినడానికి లంచ్ని తీసుకొస్తారు. డీన్ లూకస్ని తీసుకెళ్లి వాళ్ళ అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అలాగే ఆండ్రియా డీన్కి ఒక కిస్ ఇచ్చి సెండ్ ఆఫ్ చెప్తుంది. శామ్ అండ్ డీన్ వాళ్ళ నాన్నను వెతకడానికి మళ్ళీ వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడితో థర్డ్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ మొదలవగానే జార్జ్ అనే డెంటిస్ట్ ఒక చోట కూర్చొని ఉంటాడు. అతను ఏరోప్లేన్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అయితే జార్జ్ ఎందుకో గానీ నర్వస్గా ఫీల్ అవుతుంటాడు. ఫేస్ వాష్ చేసుకుందామని వాష్రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే వెనకాల నుండి ఇంకొకడు వచ్చి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, ప్లేన్ ఏం కూలిపోవదులే అని సెటర్ వేసి వెళ్ళిపోతాడు. అయితే జార్జ్ చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటాడు. అప్పుడే ఒక నల్లటి ఆకారంలో ఉన్న పొగ వచ్చి జార్జ్ కళ్ళలో దూరుతుంది. వెంటనే జార్జ్ అక్కడి నుండి ఏరోప్లేన్ ఎక్కడానికి ఏరోప్లేన్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పటికి ఏరోప్లేన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. అమాండా లోపలికి వచ్చే ప్యాసింజర్స్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే జార్జ్ ఏరోప్లేన్ లోపలికి వస్తాడు. అమాండా జార్జ్ని చూసినప్పుడు అతని కళ్ళు చాలా బ్లాక్గా ఉంటాయి. అది చూసి అమాండా ఆశ్చర్యపోతుంది. ఫ్లైట్ బయలుదేరిన 40 నిమిషాల తర్వాత జార్జ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరికి వస్తాడు. జార్జ్ రావడాన్ని జెఫీ గమనిస్తాడు. అయితే జార్జ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళి జెఫీ వంక చూస్తూ ఆ ఎమర్జెన్సీ డోర్ని ఓపెన్ చేసేస్తాడు. దీంతో జార్జ్ అక్కడి నుండి పడిపోతాడు. అలాగే బయట గాలి లోనకి వచ్చి ప్రెజర్ ఎక్కువైపోయి ఏరోప్లేన్ కూలిపోతుంది. కట్ చేస్తే ఇక్కడ డీన్ నిద్రపోతూ ఉంటాడు. డీన్ నిద్ర లేచేసరికి శామ్ డీన్ కోసం స్నాక్స్ తీసుకొస్తాడు. అయితే తనకు నిద్ర సరిగ్గా పట్టలేదని డీన్ శామ్తో చెప్తాడు. శామ్ కూడా జెసికా గురించి వచ్చే పీడకల వల్ల సరిగ్గా నిద్రపోవడం లేదని డీన్తో చెప్తాడు. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సరిగ్గా డీన్కి ఫోన్ వస్తుంది. డీన్ ఫోన్ ఎత్తి మాట్లాడగానే అవతల పక్క నుండి జెర్రీ మాట్లాడుతూ, మీ నాన్నగారికి ఫోన్ చేస్తే నిన్ను కాంటాక్ట్ అవ్వమన్నారు, అందుకనే నీకు చేశాను అని అంటాడు. అయితే ఏంటి విషయం అని అడగగానే జెర్రీ డీన్తో పర్సనల్గా మాట్లాడాలి, తన దగ్గరికి రమ్మని అంటాడు. దీంతో శామ్ అండ్ డీన్ జెర్రీ దగ్గరికి బయలుదేరతారు. శామ్ అండ్ డీన్ జెర్రీ దగ్గరికి వెళ్ళగానే జెర్రీ వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. శామ్ అండ్ డీన్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటాడు. అయితే వాళ్ళ నాన్న గురించి కూడా అడుగుతాడు. డీన్ వాళ్ళ నాన్న చాలా బిజీగా ఉన్నారని చెప్తాడు. వాళ్ళను అక్కడికి వెళ్ళడానికి గల కారణం అడిగితే జెర్రీ వాళ్ళని తన రూమ్కి తీసుకెళ్ళి ఒక డిస్క్ని ప్లే చేసి వినిపిస్తాడు. అది ఇందాక కూలిపోయిన బ్రిటానికా ఏరోప్లేన్ యొక్క ఆడియో రికార్డర్. ఫ్లైట్ కూలిపోయే ముందు అందులో ఒక ఆడియో రికార్డ్ అవుతుంది. అది మాన్స్టర్ అరిచినట్టు ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలని శామ్ అండ్ డీన్ సహాయం కోరుతాడు జెర్రీ. డీన్ ఫ్లైట్కి సంబంధించిన విషయాలు తెలుసుకున్నప్పుడు అందులో సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు ఉండగా కేవలం 7 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలుసుకుంటాడు. అయితే జెర్రీకి ప్రాణాలతో మిగిలి ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఇమ్మని అడుగుతాడు. అలాగే ఆ కూలిపోయిన విమానం యొక్క పార్ట్స్ ఎక్కడ ఉన్నాయని కూడా అడుగుతాడు. వాటి గురించి తెలుసుకోవడానికి అక్కడి నుండి వీళ్ళు బయలుదేరతారు. కూలిపోయిన విమాన భాగాలు గవర్నమెంట్ ఆధీనంలో ఉండడం వల్ల వాటి దగ్గరికి కేవలం ఆఫీసర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. అయితే డీన్ హోమ్లాండ్ సెక్యూరిటీకి సంబంధించిన 2 డూప్లికేట్ ఐడీలను జిరాక్స్ సెంటర్ దగ్గర తయారు చేయించి తీసుకొస్తాడు. అయితే అంతకన్నా ముందు వీళ్ళు ఆ ఆడియో రికార్డర్ని మరొకసారి వింటారు. అయితే అది జాగ్రత్తగా విన్నప్పుడు నో సర్వైవర్స్ అని ఒక మెల్లని శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అయినా 7 ప్రాణాలతో ఉన్నారు కదా అని వీళ్ళకప్పుడు డౌట్ వస్తుంది. ఆ తర్వాత వీరు నేరుగా ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో నుండి బయటపడ్డ జెఫీ దగ్గరికి వెళ్తారు. జెఫీ ఒక సైకియాట్రిక్ సెంటర్లో కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉంటాడు. శామ్ అండ్ డీన్ జెఫీని కలిసి అక్కడ ఏం జరిగిందని అడిగినప్పుడు తనకేమీ గుర్తులేదు అని చెప్తూ ఉంటాడు. శామ్ మళ్ళీ ఇంకోసారి ఆ ఫ్లైట్లో ఏమన్నా వింతగా చాలా స్ట్రేంజ్గా అనిపించిందా అని అడుగుతాడు. అప్పుడు జెఫీ, అక్కడ ఒక అతను ఉన్నాడు, అతను తనలాంటి ప్యాసింజరే, కానీ అతని కళ్ళు చాలా నల్లగా ఉన్నాయని చెప్తాడు. అతనే ఈ ప్రమాదానికి కారణం, కానీ అతను 2 టన్నులు ఒత్తిడి గల ఆ డోర్ని ఎలా ఓపెన్ చేశాడో తనకి అర్థం కావట్లేదు అని అంటాడు. వెంటనే శామ్ అండ్ డీన్ జార్జ్ ఇంటికి బయలుదేరతారు. శామ్కు డీన్కు ఇది ఏ రకమైన ప్రాబ్లమో అప్పుడు అర్థం కాదు, ఎందుకంటే జార్జ్ ఏమీ మాన్స్టర్ కాడు. అలాగే 2 టన్నుల బరువును ఒకేసారి ఓపెన్ చేయగలిగే పవర్ మనిషికి ఉండదు. అప్పుడే శామ్కి ఒక ఆలోచన వస్తుంది. ఒకవేళ జార్జ్ని ఏదైనా దెయ్యం ఆవహించి ఉంటే ఇలా చేయగలిగే అవకాశం ఉందని డీన్తో అంటాడు. కానీ అన్నీ వీళ్ళు అనేసుకుంటే సరిపోదు, ప్రూఫ్స్ కావాలి. సో అందుకే అవి తెలుసుకోవడానికి జార్జ్ ఇంటికి బయలుదేరతారు. జార్జ్ ఇంటికి వెళ్ళిన తర్వాత
వాళ్ళ ఆవిడని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు ఆమె జోర్జ్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అవుతున్నాడని, అతను ఒక డెంటిస్ట్ అని వీళ్ళతో చెప్తుంది. అయితే జోర్జ్ వాళ్ళ ఆవిడ చెప్పిన దాని ప్రకారం జోర్జ్కి దెయ్యం పట్టే అవకాశమే లేదు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, జోర్జ్ ఆ డోర్ని ఎలా ఓపెన్ చేయగలిగాడు అనేది వీళ్ళకి వచ్చిన క్వశ్చన్. అది తెలుసుకోవడానికి శామ్ అండ్ డీన్ ఇద్దరు హోమ్లాండ్ సెక్యూరిటీ ఏజెంట్స్ లాగా రెడీ అవుతారు. వీళ్ళిద్దరూ కలిసి కూలిపోయిన విమాన భాగాలు దాచిన వేర్ హౌస్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి డీన్ తన ఐడిని చూపించినప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఈ కుర్రపండుగలు నిజంగా హోమ్లాండ్ ఏజెంట్స్ అయినా అన్నట్టు చూస్తాడు. అయితే వీళ్ళు లోనకు వెళ్ళి అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చూస్తూ ఉంటారు. డీన్ నెగిటివ్ సిగ్నేచర్స్ని తెలుసుకోవడానికి ఒక డిటెక్టర్నే తెచ్చుకుంటాడు. దాంతో చెక్ చేసినప్పుడు ఆ జోర్జ్ పట్టుకున్న హ్యాండిల్కి నెగిటివ్ సిగ్నేచర్ వస్తుంది. శామ్ ఆ హ్యాండిల్ దగ్గర ఉన్న శాంపిల్ని కలెక్ట్ చేసుకుంటాడు. ఈలోగా అక్కడికి నిజమైన హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు వస్తారు. బయట గార్డ్ ఇప్పుడే కదా లోనికి వెళ్ళారు, మళ్ళీ మీరెందుకు వచ్చారని అడుగుతాడు. వీళ్ళకి అనుమానం వస్తుంది. వెంటనే ఆ గార్డ్స్ లోనికి వచ్చే లోపు డీన్ అండ్ శామ్ ఆ వెనక గేట్ నుంచి బయటకు వచ్చేస్తారు. అక్కడ అలారం మోగి మిగిలిన గార్డ్స్ అలర్ట్ అయ్యేలోపు శామ్ అండ్ డీన్ మెయిన్ గేట్ను దూకి బయటకు వచ్చేస్తారు. ఇంకో పక్క ప్రమాదం నుండి తప్పించుకున్న కో పైలట్ చక్ చాలా డిప్రెషన్లో ఉంటాడు. అయినా కూడా ఇంకొక పైలట్తో కలిసి చిన్న ఏరోప్లేన్లో రైడ్కి వెళ్దామని ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఆ పక్కన ఉన్న ఇంకొక అతను ఏం పర్లేదు వెళ్దాం అని ఫోర్స్ చేస్తుంటాడు. అయినా సరే చక్ చాలా డిప్రెషన్తో ఉండడం వల్ల ఏమీ స్పందించడు. అప్పుడే అక్కడికి మళ్ళీ ఆ నల్లని పొగ వస్తుంది. అది వచ్చి చక్ లోపలికి ప్రవేశిస్తుంది. ఇంకో పక్క శామ్ అండ్ డీన్ తీసుకువెళ్ళిన ఆ శాంపిల్ని టెస్ట్ చేసినప్పుడు అది సల్ఫర్ అని తేలుతుంది. డీమన్ ఆవహించినప్పుడు ఆ సల్ఫర్ని అలా వదిలి వెళ్తాయని వీళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. అయితే ఇక్కడ చక్ చాలా యాక్టివ్గా కనబడతాడు. పైలట్ని తీసుకొని ఆ చిన్న ఏరోప్లేన్లో రైడ్కి వెళ్తారు. రైడ్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్లో చక్ బాగానే ఉంటాడు. అంతలోనే టైం ఎంతైందని పక్కన పైలట్ని అడిగి 40 నిమిషాలు అయిందని తేలగానే చక్ శరీరంలో ఉన్న డీమన్ ఆ మినీ ఫ్లైట్ని కిందకు దింపి క్రాష్ అయ్యేలా చేస్తుంది. ప్రమాదానికి కారణం డీమన్ అని తెలియగానే శామ్ అసలు ఇదే రకమైనదో కనుక్కోవడానికి ట్రై చేస్తుంటాడు. చాలా రకాల మతాల్లోనూ అలాగే సంస్కృతుల్లోనూ దెయ్యాల గురించి ఉన్నాయి. అయితే జపనీస్ కల్చర్ ప్రకారం కొన్ని రకాల డీమన్స్ ప్రకృతి విపత్తుల్లోనూ అలాగే మానవ సంబంధిత ప్రమాదాల్లోనూ కూడా వాటి హస్తం ఉంటుందని శామ్ కనుక్కుంటాడు. శామ్ డీన్తో వాటి గురించి చెప్తుండగానే ఇంతలో జెర్రీ ఫోన్ చేస్తాడు. ఇంకో ప్లేన్ యాక్సిడెంట్కి గురైందని, అందులో తన ఫ్రెండ్ కో పైలట్ అయిన చక్ చనిపోయాడని చెప్తాడు. అయితే ఈ డీమన్ ప్రాణాలతో బతుకున్న మిగిలిన వాళ్ళను కూడా చంపే వరకు ఈ డీమన్ ఊరుకోదని తెలుసుకుంటారు. అయితే క్రాస్ చెక్ చేసుకోవడం కోసం ఆ మినీ ప్లేన్ క్రాష్ అయిన చోటుకి వెళ్తారు. ఇక అది కూడా ఈ దెయ్యం పని అని తెలిసిన తర్వాత శామ్ అండ్ డీన్ దాన్ని ఎలాగైనా సరే చంపాలని ప్లాన్ చేస్తారు. ఆ ప్లేన్ క్రాష్లో సర్వైవ్ అవ్వగలిగిన ఎయిర్ హోస్టెస్ అమాండా దగ్గరికి వీళ్ళు బయలుదేరతారు. అయితే అమాండాను ఆపడానికి డీన్ అమాండాకు ప్రాంక్ కాల్ చేస్తాడు. అమాండా చెల్లికి యాక్సిడెంట్ అయిందని వెంటనే చూడడానికి రమ్మని చెప్తాడు. అయితే అమాండా తన చెల్లి కొద్దిసేపటి క్రితమే తనతో ఫోన్ మాట్లాడిందని, ఇంట్లో చదువుకుంటుందని మర్యాదగా ఎవరో చెప్పమని చెప్తుంది. అయితే ఇది ఒక ప్రాంక్ కాల్ అని తను మీ ఫ్రెండ్స్ అని చెప్పి అమాండాతో చెప్తాడు. అయితే అమాండా ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా ఫోన్ పెట్టేసి తన డ్యూటీలోకి వెళ్ళిపోతుంది. శామ్ ఎలాగైనా సరే అమాండాని ఆపాలని డీన్తో అంటాడు. తను ఫ్లైట్ టికెట్స్ కొంటానని, ఇంతలో నువ్వు వెళ్ళి ఎక్సర్సిజంకి కావాల్సిన వస్తువులు తీసుకురమ్మని డీన్తో చెప్తాడు. కానీ డీన్ దానికి ఒప్పుకోడు, నసుగుతూ ఉంటాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటని అడిగితే తనకి ఫ్లైట్లో వెళ్ళడం భయమని, ఎప్పుడూ వెళ్ళలేదని అంటాడు. డీన్ చెప్పిన దానికి శామ్ నమ్మకపోతే అప్పుడు డీన్ ఎంత దూరమైనా నా కార్లోనే తిరగడానికి నాకేమన్నా సరదా, ఫ్లైట్లో వెళ్ళడానికి భయం కాబట్టి ఎంత దూరమైనా కార్లో వెళ్తున్నానని శామ్తో అంటాడు. అప్పుడు శామ్ ఇది గనక మనం చేయకపోతే ఆ ఫ్లైట్లో ఉన్న ఎంతో మంది చావుకి మనమే కారణం అవుతామని డీన్ని ఒప్పిస్తాడు. ఇక డీన్ ధైర్యం చేసి ఫ్లైట్ ఎక్కడానికి ఒప్పుకుంటాడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా డీన్ చాలా నర్వస్గా ఉంటాడు. నర్వస్గా ఉంటే డీమన్ ఆవహిస్తుందని శామ్ చెప్పినప్పుడు నాకేమీ ఆవహించదలే, మరీ అంత సెన్సిటివ్ మనిషిని కాదంటాడు. అయితే వీళ్ళ అంచనా ప్రకారం ఈపాటికే అమాండా శరీరంలోకి డీమన్ ఆవహించి ఉండాలి. వీళ్ళు వెంటనే అమాండాని కనుక్కొని ఎక్సర్సిజం చేసి ఆ డీమన్ని అక్కడి నుండి నరకంలోకి పంపించేయాలి. అయితే శామ్ డీన్ని వెళ్ళి అమాండాని కనిపెట్టమని చెప్తాడు. కనిపెట్టిన తర్వాత దెయ్యం ఆవహించిందో లేదో తెలుసుకోవడానికి క్రిస్టో అని లాటిన్ గాడ్ నేమ్ చెప్పమంటాడు. అయితే డీన్ అమాండా దగ్గరకు వెళ్తాడు. అమాండాతో మాట్లాడి ఉన్నట్టుండి క్రిస్టో అని అంటాడు.
కానీ అమాండా ఏమీ రెస్పాండ్ అవ్వదు. అంటే అమాండాలో ఆ దెయ్యం లేదు. అమాండాకు ఆ దెయ్యం ఆవహించకపోవడానికి గల కారణం అమాండా మెంటల్లీ చాలా స్ట్రాంగ్. ఇదే విషయం డీన్ వెళ్ళి శామ్తో చెప్తాడు. అయితే ఇప్పుడు అసలైన పని, అసలు ఆ దెయ్యం ఎవరికి ఆవహించిందో తెలుసుకోవాలి. మళ్ళీ శామ్ డీన్ను వెళ్ళి ఆ దెయ్యం ఎవరి దగ్గర ఉందో తెలుసుకోమని చెప్తాడు. డీన్ వెళ్ళనంటాడు. అయితే శామ్ మళ్ళీ తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. డీన్ తన నెగిటివ్ సెన్సార్ మీటర్ని తీసుకొని ఫ్లైట్లో అటు ఇటు తిరుగుతుంటాడు. కానీ ఎవరి దగ్గర నుంచి సిగ్నల్ రాదు. అయితే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి సిగ్నల్ వస్తుంది. అప్పుడే వాష్రూమ్లోంచి పైలట్ బయటకు వస్తాడు. డీన్ వెంటనే క్రిస్టో అని పిలుస్తాడు. అప్పుడు ఆ దెయ్యం వెనక్కి తిరిగి చూస్తుంది. అయినా సరే పట్టించుకోకుండా వెళ్ళి పైలట్ తన సీట్లో కూర్చుంటాడు. ఇప్పుడు ఆ పైలట్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజం ఎలా చేస్తాం అని డీన్ అండ్ శామ్ సతమత పడుతుంటే అప్పుడే వీళ్ళకి అమాండా గుర్తుకొస్తుంది. వీళ్ళిద్దరూ వెళ్ళి అమాండాని పైలట్ని బయటికి తీసుకురమ్మని బతిమలాడుతుంటారు. ఇక చేసేది లేక ఆ బ్రిటానికా ఫ్లైట్ దగ్గర ఏం జరిగిందో అమాండాకు చెప్తారు. అప్పుడు అమాండా ఆ బ్లాక్ ఐస్ ఉన్న జార్జిని చూసినందుకు వీళ్ళు చెప్పేదానికి నమ్ముతుంది. అయితే తేడా ఏమన్నా వస్తే తన జాబ్ పోతుందని చెప్తుంది. అప్పుడు శామ్, నువ్వు ఇది చేయకపోతే జాబ్ పోవడం తర్వాత మనందరం పోతామని అంటాడు. ఇక చేసేది లేక అమాండా పైలట్ దగ్గరికి వెళ్ళి ఆ పైలట్ని ఇక్కడున్న వాష్రూమ్ దగ్గరికి తీసుకొస్తుంది. శామ్ అండ్ డీన్ అతను వాష్రూమ్ దగ్గరకు రాగానే అతన్ని లోపలికి లాగేసి పడుకోబెట్టిన తర్వాత శామ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే డీన్ చేతులు పట్టుకుంటాడు. శామ్ అతనిపైన హోలీ వాటర్ వేస్తుంటే అతనిపై నుంచి పొగలొస్తుంటాయి. డీన్ అమాండాని వెళ్ళి లోపలికి ఎవరు రాకుండా చూసుకోమంటాడు. అయితే అప్పుడే ఆ డీమన్ జెసికా గురించి శామ్తో చెప్తుంది. శామ్ ఒక్కసారిగా మంత్రం చదవడం ఆపేస్తాడు. అయినా సరే తను తమాయించుకొని మళ్ళీ మంత్రం చదవడం మొదలు పెడతాడు. దీంతో ఆ డీమన్ అతనిలో నుండి బయటకు వచ్చేస్తుంది. ఆ డీమన్ బయటికి రావడంతోనే ఫ్లైట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ అంతా ఆగిపోతుంది. దీంతో ఫ్లైట్ కూలిపోవడానికి రెడీ అవుతుంది. పైనుంచి ఫ్లైట్ కింద పడిపోతూ ఉంటుంది. అయితే శామ్ వెనక్కి వెళ్ళి ఆ బుక్లో ఉన్న మిగిలిన మంత్రాన్ని చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆఖరికి ఎలా అయితే ఆ మిగిలిన మంత్రాన్ని పూర్తి చేస్తాడు. వెంటనే ఒక మెరుపు వచ్చి ఆ ఫ్లైట్ని తాకగానే వెంటనే ఆ ఫ్లైట్లో కరెంట్ వస్తుంది. దీంతో ఆ ఫ్లైట్ నార్మల్గా ఎగురుతుంది. డీన్ ఎంతో భయపడిపోతాడు. అయితే శామ్ అండ్ డీన్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడతారు. అయితే ఎటువంటి డిమానిక్ యాక్టివిటీ లేకుండా ఆ ఫ్లైట్ నార్మల్గానే ల్యాండ్ అవుతుంది. అయితే పోయింది కానీ డీన్ ప్యాంట్లో పోసుకున్నంత పని చేస్తాడు. అయితే ఫ్లైట్ ల్యాండ్ అవగానే అమాండా శామ్ అండ్ డీన్కి థ్యాంక్స్ చెప్తుంది. దీంతో వాళ్ళిద్దరూ అక్కడి నుండి బయలుదేరతారు. శామ్ బయలుదేరే ముందు ఆ డీమన్ నాతో జెసికా గురించి చెప్పిందని డీన్తో చెప్తాడు. ఆత్మలు మన మనసును చదువుతాయి, వాటికి అనుగుణంగా మార్చుకొని మనతో మాట్లాడతాయని డీన్ శామ్తో అంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఆ ప్లేస్ నుంచి తమ ఒరిజినల్ ప్లేస్కి వచ్చేస్తారు. వెళ్ళే ముందు జెర్రీని కలుస్తారు. డీన్ జెర్రీతో, నా నెంబర్ నీకు ఎవరిచ్చారంటే మీ నాన్నగారే నీ నెంబర్ నాకు ఇచ్చారంటాడు. అయితే మా నాన్నగారు నీ కాంటాక్ట్ అయ్యారంటే లేదు, నేను మీ నాన్నగారికి కాంటాక్ట్ చేసినప్పుడు అతను వాయిస్ మెయిల్ నీ నెంబర్ చెప్పింది అని చెప్తాడు. అయితే శామ్, నేను ఎన్నోసార్లు డాడీ నెంబర్కి కాల్ చేశాను, ఎంగేజ్ వచ్చిందని చెప్తాడు డీన్తో. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ నాన్న నెంబర్కి డయల్ చేసినప్పుడు అప్పుడు డీన్ నెంబర్కి కాల్ చేయమని వాళ్ళ నాన్న వాయిస్ మెయిల్ అందులో ఉంటుంది. అయితే వాళ్ళ నాన్న డీన్కి ఎందుకు కాల్ చేయలేదు, అసలు ఎక్కడున్నాడో ఎందుకు చెప్పట్లేదు అనేది వీళ్ళకి అర్థం కాదు. మళ్ళీ వాళ్ళ నాన్నను వెతకడానికి వీళ్ళిద్దరూ బయలుదేరతారు. దీంతో ఎపిసోడ్ 4 ముగుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ 5 బ్లడీ మేరీ. కట్ చేస్తే టొలాడో, ఓహియో టౌన్. ఒక ఇంట్లో 3 పిల్లలు ట్రూత్ ఆర్ డేర్ ఆడుతుంటారు. లిల్లీ వంతుగా డేర్ తీసుకుంటుంది. అందుకు రెండవ అమ్మాయి అద్దం ముందుకు వెళ్ళి బ్లడీ మేర్ అని 3 సార్లు అనమంటుంది. అసలు బ్లడీ మేర్ ఎవరని మూడో అమ్మాయి అడుగుతుంది. అందుకు రెండో అమ్మాయి, బ్లడీ మేర్ అంటే ఒక మంత్రగత్తె లేదా దెయ్యం, ఎవరైనా సరే నీ కళ్ళు పీకిస్తుంది అని భయపడుతుంది. లిల్లీ ఇవన్నీ కట్టుకథలు అని డేర్ చేయడానికి వెళ్తుంది. లిల్లీ అద్దం ముందు భయంగానే బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ అని 3 సార్లు అంటుంది. అయినా ఆమెకు ఏమీ కాదు. ఇంతలో మిగిలిన ఇద్దరు ఆమెను భయపడతారు. అప్పటికే మిస్టర్ స్టీవెన్ షూమేకర్ లిల్లీ వాళ్ళ నాన్న వాళ్ళని కుదురుండమంటాడు. అతని రూమ్ లోపలికి వెళ్ళేటప్పుడు అద్దంలో ఒక నీడ అతన్ని గమనిస్తూ వెంబడిస్తూ ఉంటుంది. కట్ చేస్తే అతను అద్దం ముందు నుంచొని టాబ్లెట్స్ వేసుకుంటుండగా అతని కళ్ళ నుండి రక్తం రావడం గమనిస్తాడు. ఇంతలో కింద నుండి స్టీవెన్ పెద్ద కూతురు డోనా వస్తుంది.
ఆమె వచ్చి చూసేసరికి స్టీవెన్ కళ్ళు పేలిపోయి రక్తం మొత్తం బయటకు వచ్చేసి చచ్చిపడి ఉంటాడు. అది చూసి డోనా అరుస్తుంది. కట్ చేస్తే ఇంకో పక్క శామ్ తన గర్ల్ ఫ్రెండ్ చావు పీడకలలాగా వెంటాడుతూ ఉంటుంది. డీన్ శామ్ను నిద్రలేపుతాడు. డీన్ అండ్ శామ్ పేపర్లో వచ్చిన స్టీవెన్ చావు అనుమానంగా అనిపించి విషయం తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం చేసిన హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాంపౌండర్కు తాము మెడికల్ స్టూడెంట్స్ అని డాక్టర్ మమ్మల్ని పిలిచారని చెప్తారు. స్టీవెన్ డెడ్ బాడీని చూపించమంటారు. కాంపౌండర్ వెనకపోవడంతో డీన్ రమ్మీలో గెలుచుకున్న డబ్బులు శామ్ లంచంగా ఇచ్చి వెళ్ళి శవాన్ని చూస్తారు. అతని డెడ్ బాడీ చూసినప్పుడు అతని కళ్ళు పూర్తిగా కరిగిపోయి ఉంటాయి. స్టీవెన్ తల మొత్తం రక్తంతో నిండిపోయిందని కాంపౌండర్ చెప్తాడు. అయితే డీన్ పోలీసులు ఇచ్చిన నివేదిక చూపించమంటాడు. అది కూడా కాంపౌండర్ ఒప్పుకోకపోవడంతో మళ్ళీ శామ్ ఉన్న డబ్బులన్నీ ఆ కాంపౌండర్కి ఇచ్చేసి ఆ నివేదిక చూసి అక్కడి నుంచి బయలుదేరతారు. అక్కడి నుంచి స్టీవెన్ ఇంటికి వెళ్ళి అక్కడకు వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళకి మేము మీ నాన్నగారి పాత స్నేహితులమని పరిచయం చేసుకుంటారు. స్టీవెన్ పెద్ద కూతుర్ని అసలు ఏం జరిగిందని అడిగి తెలుసుకుంటారు. ఇంతలో చిన్న కూతురు నా వల్లే ఇదంతా జరిగిందంటే డోనా అలా ఏం కాదు అంటుంది. ఇంతకు ఏం జరిగిందని శామ్ లిల్లీని అడుగుతాడు. తాను అద్దంలో 3 సార్లు బ్లడీ మేరీ అన్నాను అని చెప్తుంది. అప్పటికి శామ్ అండ్ డీన్ అలాంటిదేమీ ఉండదని చెప్పి స్టీవెన్ చనిపోయిన స్పాట్ని చూడడానికి వెళ్తారు. ఆ దేశంలో చాలామంది బ్లడీ మేరీ ఆటను ఆడతారు, కానీ ఎవరికీ ఇలా జరగదు. ఇక్కడే ఇలా ఎందుకు జరిగింది అని మాట్లాడుకుంటూ అక్కడ అంతా పరిశీలిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడకు డోనా ఫ్రెండ్ చార్లీ వస్తుంది. ఆమెకు వీళ్ళపై అనుమానం వచ్చి నిజం చెప్పకపోతే గట్టిగా అరుస్తా అని బెదిరిస్తుంది. శామ్ స్టీవెన్కు ఎవరూ ఊహించినది ఏదో జరిగింది అని అది తెలుసుకోవడానికే అక్కడికి వచ్చామని చెప్తాడు. నీకు ఏమైనా తెలిస్తే తన నెంబర్కు కాల్ చేయమని శామ్ నెంబర్ ఇస్తాడు. బ్లడీ మేరీకి సంబంధించి ఎన్నో కట్టుకథలు ఉన్నాయి. ఇందులో దేనిని నమ్మాలో తెలియక ఆ ప్రాంతంలో బాగా పాపులర్గా ఏమీ ఉన్నాయో తెలుసుకోవడానికి, అలాగే ఇంతకు మునుపు ఇలాంటి హత్యలు ఏమైనా జరిగాయో లేదో తెలుసుకోవడానికి సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీకి వెళ్తారు. వీళ్ళ అదృష్టానికి తగ్గట్టే అక్కడ కంప్యూటర్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంటాయి. కట్ చేస్తే చార్లీ కారులో వెళుతూ డోనా చార్లీ కామన్ ఫ్రెండ్ అయిన జిల్తో మాట్లాడుతూ ఉంటుంది. డోనా వాళ్ళ నాన్న డెత్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. చార్లీ బ్లడీ మేరీ గురించి జిల్తో అన్నప్పుడు జిల్ వినకుండా అద్దం ముందు 3 సార్లు బ్లడీ మేరీ అని అనేస్తుంది. అయితే వీళ్ళు ఫోన్ మాట్లాడేసుకున్నాక అసలు కథ మొదలవుతుంది. బ్లడీ మేరీ ఆ అద్దంలో డోనాకు కనబడుతుంది. ఇంకేముంది, ఫస్ట్ సరదాగా అనుకున్న తర్వాత బ్లడీ మేరీ వచ్చి జిల్ను సేమ్ స్టీవెన్లానే కళ్ళ నుండి రక్తం వచ్చి కళ్ళు పేలిపోయేలా చంపేస్తుంది. ఇంకో పక్క శామ్కు తన జీఎఫ్ చనిపోయిన సీన్ మళ్ళీ పేడకల్లా గుర్తొస్తూ ఉంటుంది. శామ్ నిద్రలేచేసరికి డీన్ ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో అని అక్కడ ఉన్న బుక్స్ని రిఫరెన్స్ చేస్తూ ఉంటాడు. ఎన్ని చూసినా ఇంతకు మునుపు ఎప్పుడు ఆ ఏరియాలో కళ్ళు పేలి కళ్ళలో నుండి రక్తం వచ్చి చచ్చిన వాళ్ళు ఎవరూ ఉండరు. ఇంతలో శామ్కు చార్లీ కాల్ చేసి జిల్ చనిపోయిన విషయం చెప్తుంది. శామ్ అండ్ డీన్ చార్లీని కలవడానికి వెళ్తారు. సేమ్ జిల్ కూడా స్టీవెన్లానే చనిపోయిన విషయం చార్లీ శామ్ అండ్ డీన్లకు చెప్తుంది. ఏది ఏమైనా జరిగేదాన్ని తాము ఆపుతామని, కానీ చార్లీ సహాయం కావాలని డీన్ అంటాడు. అనుకున్నట్టే జిల్ ఇంటికి వెళ్ళి అక్కడ అంతా చెక్ చేస్తారు. శామ్ తెచ్చుకున్న నైట్ విజన్ క్యామ్కార్డర్తో అక్కడ ఉన్న పరిసరాలన్నింటినీ దాంతో చూస్తూ ఉంటాడు. శామ్కు ఒక విషయం అర్థం కాదు. అదేంటంటే స్టీవెన్ బ్లడీ మేరీ అని చెప్పలేదు, కానీ చనిపోయాడు. జిల్ ఏమో బ్లడీ మేరీ అని అర్థం ముందు చెప్పింది, అందుకు జిల్ చనిపోయింది. అసలు బ్లడీ మేరీ అలా చంపడానికి ఎలా చూస్ చేసుకుంటుందో అర్థం కాదు. ఇంతలో శామ్కు నైట్ విజన్తో చూసినప్పుడు అక్కడ ఉన్న అద్దం కింద మరకలు కనిపిస్తాయి. ఆ అద్దాన్ని తీసి దాని వెనకాల చూడగా అక్కడ గ్రే బ్రేమెన్ అని రాసి ఉంటుంది. ఆ పేరు గల మనిషి ఎవరో తెలియదు. శామ్ వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయగా గ్రే బ్రేమెన్ అనేవాడు 8 ఏళ్ల కుర్రాడు. కొన్నేళ్ల క్రితం చనిపోయాడు, అది కూడా కారు గుద్దడం వల్ల. కానీ ఎవరు ఆ కారు గుద్దిన వాడిని చూడలేదని అంటాడు. ఇంతలో చార్లీ ఆ కారు గుద్దింది జిల్ అని చెప్తుంది. దీన్ని బట్టి డోనా వాళ్ళ ఇంట్లో అద్దం వెనక కూడా ఏదైనా రాసి ఉంటుందని డీన్ డోనా వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అంటాడు. అక్కడికి వెళ్ళి సేమ్ అదే యూవీ లైట్తో చూసినప్పుడు లిండా షూమేకర్ అని రాసి ఉంటుంది. శామ్, డీన్, చార్లీ వెళ్ళి డోనాను లిండా ఎవరని అడుగుతారు. డోనా కోపంగా మా అమ్మ అని చెప్పి వాళ్ళను ఇంట్లో నుండి వెళ్ళిపోమంటుంది. తర్వాత చార్లీని పంపించేసి శామ్ అండ్ డీన్ ఆ ఏరియాలో అద్దం ముందు ఎవరు చనిపోలేదు కాబట్టి అసలు నేషనల్ వైడ్లో ఎవరైనా అద్దం ముందు మేరీ అనే పేరు గల వాళ్ళు ఎవరైనా చనిపోయారేమో అని FBI డేటాబేస్లోని ఇంకా పోలీస్ డేటాబేస్లోని డీన్ చెక్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ థియరీ ప్రకారం చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరొకరి మరణానికి కారణమైన వాళ్ళే.
అద్దాలు ఆత్మలకి ప్రతిబింబాలు కాబట్టి బ్లడీ మేరీ అద్దం ముందు ఎవరైనా కానీ బ్లడీ మేరీ అంటే వాళ్ళకి సీక్రెట్స్ ఉన్న వాళ్ళందరినీ చంపుతుందని వీళ్ళు అర్థం చేసుకుంటారు. అలాగే అప్పుడే వీళ్ళకి ఇంకో క్లూ కూడా దొరుకుతుంది. అదేంటంటే మేరీ వర్తింగ్టన్ అనే అమ్మాయి ఇలానే సేమ్ అద్దం ముందు ట్రీ అని రాసి చనిపోతుంది. ఆమె చనిపోయే ముందు తనను చంపిన వాడి గురించి చెప్దామని ప్రయత్నిస్తూ చనిపోతుంది. ఈ కేసుని డీల్ చేసిన డిటెక్టివ్ దగ్గరికి శామ్ అండ్ డీన్ బయలుదేరతారు. డిటెక్టివ్ని కలిసి మేరీ వర్తింగ్టన్ గురించి కొన్ని వివరాలు కనుక్కుంటారు. ఆమె యొక్క నటి. ఆమె చాలా అందంగా ఉంటుంది. అయితే ఎవరో ఒకడు ఆమె రూమ్లోకి వెళ్ళి ఆమెను హత్య చేశాడు. ఆ టైంలో ఆమె అతని గురించి చెప్పాలని ప్రయత్నించింది, కానీ ఆమె చనిపోయింది. డిటెక్టివ్ గ్రెస్ ప్రకారం అతను ఒక సర్జన్, ఆ పక్కనే ఉంటాడు. అయితే అతను కూడా ఈ మధ్యనే చనిపోయాడు. దీనిని బట్టి వీళ్ళకి ఒకటి అర్థమవుతుంది. అద్దం ముందు నుంచొని ఎవరైనా కానీ బ్లడీ మేరీ అంటే ఆ అన్నవాళ్ళనే కాకుండా ఆ అద్దంలో కనిపించిన వాళ్ళకి ఎవరికైనా కానీ డార్క్ సీక్రెట్స్ ఉంటే వాళ్ళని బ్లడీ మేరీ చంపేస్తుంది. మేరీ వర్తింగ్టన్ శవాన్ని కాల్చేశారు. అయినప్పటికీ ఆమెకు సంబంధించిన ఆ అద్దం వాళ్ళ ఫ్యామిలీలోనే ఉండిపోయిందని డిటెక్టివ్ చెప్తాడు. కట్ చేస్తే ఇంకో పక్క డోనా, చార్లీ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. తన డాడీ చావు కేవలం ఒక అకస్మాత్తుగా జరిగిందని, ఎలాంటి దెయ్యాలు చంపలేదని డోనా చార్లీతో వాదిస్తూ ఉంటుంది. చార్లీ ఏమో ఖచ్చితంగా మనం ఈ బ్లడీ మేరీని నమ్మాలని అంటూ ఉంటుంది. అయితే డోనా ఎంత చెప్పినా వినకుండా బ్లడీ మేరీ అని 3 సార్లు అనేస్తుంది. అయితే పక్కనే చార్లీ కూడా ఉంటుంది. కామెడీ ఏంటంటే డోనాకి ఎటువంటి డార్క్ సీక్రెట్స్ లేకపోవడంతో బ్లడీ మేరీ చార్లీ వెంట పడుతుంది. ఆమెకు క్లాస్ రూమ్లో ఎక్కడ పడితే అక్కడ అద్దాలు ఉన్న ప్రతి చోట బ్లడీ మేరీ కనిపిస్తూ ఉంటుంది. దీంతో చార్లీ భయపడిపోయి అరుస్తూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ విషయాన్ని శామ్ అండ్ డీన్లకు చెప్తుంది. శామ్ అండ్ డీన్ అప్పుడే డిటెక్టివ్ దగ్గర నుండి వస్తూ ఉంటారు. అయితే వెంటనే చార్లీ దగ్గరికి వీళ్ళు బయలుదేరతారు. చార్లీ భయంతో ఇంట్లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. శామ్ అండ్ డీన్లు వచ్చి అసలు నిజాన్ని కనుక్కుంటారు. నీకెందుకు బ్లడీ మేరీ కనిపిస్తుంది అంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన వల్లే చనిపోయాడని, అతన్ని పట్టించుకోకపోవడంతో అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్తుంది. ఏది ఏమైనా ఆమె కారణం కాబట్టి ఆమెను బ్లడీ మేరీ ఖచ్చితంగా వెంటాడుతుంది. దానిని ఆపడానికి శామ్ అండ్ డీన్ బయలుదేరతారు. ఆత్మకు సంబంధించిన ఏ వస్తువులైనా సరే మిగిలిపోతే వాటిని నాశనం చేస్తే దానితో ఉన్న ఆత్మ కూడా నాశనం అవుతుందని ఆ అద్దాన్ని వెతికి ఆ అద్దాన్ని నాశనం చేయడానికి ఆ అద్దాన్ని అమ్మేసిన పాత యాంటిక్ షాపు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ అద్దం కోసం వెతుకుతూ ఉంటారు. అయితే చివరికి ఆ అద్దం కనిపిస్తుంది. అయితే అప్పటికి అనుకోకుండా అక్కడికి పోలీసులు వస్తారు. డీన్ వాళ్ళని కవర్ చేయడానికి పోలీసుల దగ్గరికి వెళ్ళి సొల్లేస్తూ ఉంటాడు. అయితే శామ్ ఆ దెయ్యాన్ని బయటికి రప్పించడానికి బ్లడీ మేరీ అని 3 సార్లు అంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ చావు కారణంగా బ్లడీ మేరీ శామ్ని చంపడానికి వస్తుంది. అయితే ఆ బ్లడీ మేరీ ఆత్మ ఒక అద్దంలో స్థిరంగా ఉన్నప్పుడు ఆ అద్దాన్ని నాశనం చేయాలి. కానీ శామ్కి అది చేత కాదు. ఎందుకంటే ఆ ఆత్మ ఒక అద్దం నుండి ఇంకొక అద్దానికి మారుతూ ఉంటుంది. ఎలా అయితే శామ్ను ఆ ఆత్మ ఆవహించి అద్దంలో ఉండి అతన్ని కంట్రోల్ చేస్తూ అతని కళ్ళల్లోంచి రక్తం కారేలా చేస్తుంది. ఇంకో పక్క డీన్ చెప్పే సొల్లు కబుర్లు పోలీసులు నమ్మకుండా అతన్ని ఇంట్రాగేట్ చేస్తున్నారని అర్థమైన డీన్ వాళ్ళను కొట్టి శామ్ను కాపాడడానికి లోనకి వస్తాడు. అయితే అప్పటికే శామ్ చావు బ్రతుకుల్లో ఉంటాడు. బ్లడీ మేరీ శామ్ని చంపేస్తుంది అనగా ఆ బ్లడీ మేరీ ఉన్న అద్దాన్ని ఒక్కసారిగా డీన్ వచ్చి పగలగొడతాడు. దీంతో శామ్ త్రుటిలో తప్పించుకుంటాడు. అయితే వీళ్ళు అక్కడి నుంచి వచ్చేద్దాం అనుకుంటుండగా బ్లడీ మేరీ ఆ పగిలిపోయిన అద్దం లోపల నుండి బయటకు వచ్చి వీళ్ళిద్దరినీ కూడా చంపడానికి ప్రయత్నిస్తుంది. అయితే వీళ్ళిద్దరి కళ్ళల్లోంచి రక్తం కారిపోతూ కళ్ళు పేలిపోయే పరిస్థితుల్లో డీన్ పక్కనే ఉన్న అద్దాన్ని తీసుకొని ఆ బ్లడీ మేరీకి చూపిస్తాడు. దీంతో ఆ బ్లడీ మేరీ ప్రతిబింబం ఆ అద్దంలో పడి ఆ లోపల ఉన్న దెయ్యం తిరిగి మళ్ళీ బ్లడీ మేరీకే రివర్స్ అవుతుంది. విచక్షణ లేని పగతో ఉన్న ఆత్మ బ్లడీ మేరీనే నువ్వే వాళ్ళందరి చావుకి కారణం అంటూ రివర్స్ అయ్యి తనని తాను అంతం చేసుకుంటుంది. దీంతో బ్లడీ మేరీ కథ ముగుస్తుంది. శామ్ అండ్ డీన్లు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి వెళ్ళేటప్పుడు చార్లీని వాళ్ళ ఇంటి దగ్గర సేఫ్గా దిగబెట్టి మళ్ళీ వాళ్ళ నాన్నను వెతకడం కోసం తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సెయింట్ లూయిస్ ఎంఓ సిటీ. ఒకడు ఒక అమ్మాయిని చేతులు కాళ్ళు కట్టేసి కుర్చీలో చిత్రహింసలు చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని కాపాడడానికి పోలీస్ స్క్వాడ్ ఆ ఇంటి లోపలికి వెళుతూ ఉంటుంది. అక్కడ ఉన్న రక్తపు మరకల ఆధారంగా పోలీసులు ఆ ఇంటి లోపల వెతుకుతూ ఉంటారు. చివరికి ఆ అమ్మాయిని కనిపెడతారు. ఆ అమ్మాయిని విడిపించి ఆ హంతకుడిని పారిపోతున్న టైంలో గన్స్ పెట్టి ఆగమంటారు.
తీరా లైట్ మొహానికి వేసి చూస్తే అది ఇంకెవరో కాదు, డీన్. కట్ చేస్తే ఒక వారం ముందు డీన్ వాళ్ళ నాన్న ఎక్కడ వెతకాలో ఆలోచిస్తుంటే శామ్ తనకు వచ్చిన ఈమెయిల్స్ని చూసుకుంటూ ఉంటాడు. డీన్ ఎవరికి కూడా అంత దగ్గర కాకూడదని శామ్తో చెప్తూ ఉంటాడు. ఇంతలో శామ్కు తన ఫ్రెండ్ రెబెకా నుండి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో తన బ్రదర్ జాక్ని అరెస్ట్ చేశారని, ఎందుకంటే జాక్ తన గర్ల్ ఫ్రెండ్ని హత్య చేశాడని అంటున్నారని రాసి ఉంటుంది. శామ్కు ఇందులో ఏదో తేడాగా అనిపిస్తుంది. ఎందుకంటే జాక్ కూడా శామ్కు క్లోజ్ ఫ్రెండ్. పైగా జాక్ అలాంటి వాడు కాదు. ఈ విషయం గురించి తెలుసుకుందామని శామ్ అండ్ డీన్ రెబెకా దగ్గరకు బయలుదేరుతారు. శామ్ అండ్ డీన్ రెబెకా ఇంటికి వెళ్తారు. శామ్ డీన్ను డిటెక్టివ్గా పరిచయం చేస్తాడు. తమ నుండి ఏమైనా సహాయం కావాలా అని రెబెకాను అడుగుతారు. ఆమె వీళ్ళను లోనకి తీసుకెళ్ళి విషయం అంతా చెప్తుంది. జాక్ ఇంటికి వచ్చేసరికి ఆమె కుర్చీకి కట్టేసి రక్తం కారుతూ ఉందని, చూసేసరికి చనిపోయి ఉంటే జాక్ పోలీసులకు కాల్ చేశాడని చెప్తుంది. అయితే పోలీసులు వచ్చి జాక్ని అరెస్ట్ చేశారని చెప్తుంది. అయితే ఒకవేళ జాక్ ఆమెను చంపాలి అని ఉంటే అతను ఒకే టైంలో 2 చోట్ల ఉండాలి. ఎందుకంటే పోలీసుల దగ్గర ఉన్న వీడియో ప్రకారం ఆ టైంలో జాక్ అక్కడ ఉంటాడు. బట్ సేమ్ టైంకు ఆయన రెబెకాతో కూడా ఉంటాడు. ఒకే టైంలో ఒక వ్యక్తి 2 చోట్ల ఎలా ఉండగలడు అని రెబెకా అంటుంది. అది విన్నాక ఈ హత్య వెనుక వేరెవరో ఉన్నారని డీన్ అండ్ శామ్ అనుకొని పోలీసులు చూపించిన సెక్యూరిటీ ఫుటేజ్ ఉంటే చూపించమంటారు. కట్ చేస్తే జాక్ ఇంకొక జంటను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నిజానికి అది జాక్ కాదు, ఎందుకంటే అతని కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఇంకో పక్క శామ్ అండ్ డీన్ రెబెకా జాక్ ఇంటికి వచ్చిన ఫొటోస్ని చూస్తూ ఉంటారు. లాయర్ అండ్ వీడియో ఎక్స్పర్ట్ చెప్పిన దాని ప్రకారం ఆ వీడియో ట్యాంపర్ చేయలేదు. ఇంతలో శామ్ ఆ వీడియోలో ఏదో గమనించి రెబెకాను బేర్స్ తెమ్మని పంపి డీన్తో తను చూసిన దానిని చూపిస్తాడు. ఆ వీడియోలో జాక్ కళ్ళు మెరుస్తూ ఉంటాయి. డీన్ అది లెన్స్ ఫ్లేర్ అయి ఉంటుందని అంటాడు. బట్ శామ్ మాత్రం కాదని అంటాడు. ఒకే టైంలో 2 చోట్ల ఉన్నాడంటే ఖచ్చితంగా డబుల్ గ్యాంగర్ అయ్యే ఛాన్స్ ఉందని కన్ఫర్మ్ చేసుకుంటారు. కట్ చేస్తే డమ్మీ జాక్ అబ్జర్వ్ చేసిన పీపుల్, అదే కపుల్ ఉన్నారు కదా, అందులో ఎలెక్స్ అనేవాడు తన మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. ఇంట్లోకి వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ని పిలుస్తాడు. ఆమె పలకదు. అలా వెతుకుతూ లోపలికి వెళ్ళి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అలెక్స్ గర్ల్ ఫ్రెండ్ లిండ్సీ కుర్చీలో కట్టేసి ఉంటుంది. వెంటనే ఆమె కట్లు విప్పుతుంటే లిండ్సీ అలెక్స్ని చూసి నన్నేమీ చేయకు అని బతిమలాడుకుంటూ ఉంటుంది. షాక్ అయిన అలెక్స్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అక్కడ చుట్టూ చూస్తుంటాడు. ఇంతలో సేమ్ అలెక్స్లానే ఉన్న ఇంకొకవాడు వెనక నుండి అలెక్స్ని కొడతాడు. అలెక్స్ స్పృహ కోల్పోతే ఆ డమ్మీ అలెక్స్ కళ్ళు మెరుస్తుంటాయి. ఇంతకు అది ఇంకెవరంటే రూపాలు మార్చే ఒక డీమన్ అన్నమాట. అది షేప్ షిఫ్టర్ అని కూడా అంటారు. ఇలా రూపాలు మారుస్తూ అమ్మాయిలను చిత్రవద చేసి చంపుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. శామ్ అండ్ డీన్ చెప్పిన దాని ప్రకారం హంతకుడు లోపలికి వెళ్ళాడు, కానీ బయటకు రాలేదు. అంటే వెనక నుండి పారిపోయాడని అర్థం. ఎటువైపు వెళ్ళాడో అని చూస్తూ ఉంటారు. ఇంతలో అటుగా ఒక అంబులెన్స్ వెళ్తుంది. అటు వెళ్ళి చూస్తే పోలీసులు అలెక్స్ని అరెస్ట్ చేసి కారులో కూర్చోబెడుతూ ఉంటారు. అక్కడ ఉన్న ఒక అమ్మాయి అలెక్స్ గురించి చెప్తుంది. అది విన్నాక శామ్ అండ్ డీన్ ఆ ఇంటి వెనుకకు వెళ్ళి చూస్తారు. అక్కడ డీన్ శామ్తో ఇది ఒక షేప్ షిఫ్టర్ పని అయి ఉంటుందని కన్ఫర్మ్ చేసుకుంటారు. అయితే అది ఉన్న పలంగా ఎలా మాయమైపోయి ఉంటుంది అనుకుంటుండగా ఒకవేళ అది మ్యాన్ హోల్లో నుండి అండర్ గ్రౌండ్ నుండి తప్పించుకొని ఉండవచ్చని వీళ్ళు ఆ మ్యాన్ హోల్లోనికి వెళ్తారు. ఆ డ్రైన్ సిస్టమ్ అందరి ఇళ్లకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకా వెతికితే ఆ షేప్ షిఫ్టర్ రూపం మార్చేటప్పుడు వచ్చే జిగురు వీళ్ళకి కనిపిస్తుంది. ఇక వీళ్ళు తమ కారులో ఉన్న ఆ డీమన్ని అంతం చేసే వెపన్స్ గురించి వెతుకుతారు. దాన్ని చంపాలంటే సిల్వర్ బుల్లెట్స్తో దాని గుండెల్లో కాల్చాలి. ఇంతలో రెబెకా శామ్కు కాల్ చేసి శామ్ డీన్ని డిటెక్టివ్ అని చెప్పిన దాని గురించి శామ్కు చెప్తూ ఆ అబద్ధం గురించి చెప్పి వాళ్ళ సహాయం తనకు అవసరం లేదని అంటుంది. శామ్ అండ్ డీన్ ఆ డ్రైన్ టన్నెల్స్లో ఆ డీమన్ గురించి వెతుకుతూ ఉంటారు. ఒకచోట అది డీన్ వెనకాలే ఉంటుంది. అది డీన్ని కొట్టి అక్కడి నుండి పారిపోతుంది. వీళ్ళు దాని వెనకాల వెళ్తారు, కానీ అది కనబడదు. దీంతో ఇద్దరు విడిపోయి దాన్ని వెతకడానికి వెళ్తారు. చాలాసేపు వెతికిన తర్వాత మళ్ళీ తిరిగి ఒక చోటకు వస్తారు. అయితే ఆ డీమన్ డీన్ని ముట్టుకోవడం వల్ల అది డీన్లా మారుతుంది. ఈసారి అది డీన్లా మారిపోయి శామ్తో పాటు శామ్ కారు దగ్గరికి వెళ్తుంది. డీన్ని మాటల్లో శామ్కు తన దగ్గర ఉన్నది డీన్ కాదని అర్థమవుతుంది. అది కనిపెట్టిన శామ్ వెంటనే ఆ డమ్మీ డీన్ వైపు గన్ పెట్టి తన బ్రదర్ ఎక్కడా అని అడుగుతాడు. ఆ డీమన్ శామ్ను మాటల్లో పెట్టి తానే నిజమైన డీన్ అని చెప్తూ శామ్ రియాక్ట్ అయ్యే లోపు అతని స్పృహ తప్పేలా కొడతాడు.
కట్ చేస్తే శామ్ను ఒక అండర్ గ్రౌండ్ రూమ్లో బంధిస్తాడు. ఆ డీమన్ డీన్ రూపంలో ఉండి శామ్ను మెంటల్గా దెబ్బతీస్తూ ఉంటాడు. అది డీన్ రూపంలో ఉన్నంతసేపు డీన్ జ్ఞాపకాలను ఫీల్ అవ్వగలుగుతుంది. శామ్కు మీ అన్నకు నువ్వంటే ఇష్టం లేదని చెబుతుంది. ఒక రకంగా శామ్ దాని మాటలకు ఫీల్ అవుతుంటాడు, కానీ శామ్ దాని మాటలకు లొంగడు. శామ్కు ముసుగు వేసి ఆ డీమన్ రెబెకాను డీన్ రూపంలో చిత్రహింసలు చేయడానికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి రెబెకా ఇంటికి వెళ్ళి ఆమెతో మాట్లాడాలని అంటాడు. అసలు ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందో వివరిద్దాం అనుకుంటున్నా అని రెబెకాతో అంటాడు. ఇంకో పక్క శామ్ తన కట్లు విప్పుకోవడానికి ప్రయత్నిస్తుండగా డీన్ కూడా ఇంకో పక్క వెనకాల కట్టేసి ఉంటాడు. డీన్ బతికే ఉన్నందుకు శామ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడేమో డీన్ రూపంలో రెబెకాను ఫ్లడ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అది గ్రహించిన రెబెకా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే డీన్ తన కట్లు ఎలా ఒకలా విప్పుకొని శామ్ కట్లు కూడా విప్పి అక్కడి నుండి తప్పించుకుంటారు. అక్కడ డీమన్ రెబెకాను బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. రెబెకా పోలీసులకు కాల్ చేస్తా అంటే ఆమెను కట్టేసి టార్చర్ చేస్తూ ఉంటాడు. రెబెకాను చంపుతుండగా పోలీసులు వస్తారు. ఇదంతా మనం ఎపిసోడ్ ఫస్ట్లో చూస్తాం. కట్ చేస్తే డీన్ రూపంలో ఉన్న డీమన్ పోలీసులకు డీన్ మొహం చూపించి అక్కడి నుండి తప్పించుకుంటాడు. అక్కడి నుండి తప్పించుకొని టనల్లోకి వచ్చి పాము పొర విప్పినట్టు డీన్ రూపం జిగురులా వదిలించుకొని మళ్ళీ కొత్త రూపంలోకి మారుతాడు. కట్ చేస్తే డీన్ నేరస్తుడని న్యూస్లో వస్తుంది. శామ్ అండ్ డీన్ బయట వీధుల్లో తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఆ డీమన్ను వెతుకుతుండగా పోలీసులు వస్తున్నారని శామ్ని వదిలి డీన్ ఒంటరిగా తప్పించుకుంటాడు. శామ్ డీన్ వెళ్లే ముందు టన్నల్లోకి ఒంటరిగా వెళ్ళొద్దంటాడు, కానీ డీన్ ఆ డీమన్ని చంపడానికి వెళ్తే అక్కడ రెబెకా బందీగా ఉంటుంది. కట్ చేస్తే శామ్ రెబెకా ఇంట్లో రెబెకాకు షేప్ షిఫ్టర్ గురించి చెప్తుంటాడు. ఇందాక రెబెకాను ముట్టుకొని ఆ డీమన్ రెబెకా రూపంలోకి మారుతుంది. పోలీసులు వెళ్ళాక రెబెకాను బంధించి ఆమె స్థానంలోకి వస్తుంది. అది తెలియని శామ్ ఆ డీమన్ ఉచ్చులో చిక్కుకుంటాడు. ఆ డీమన్ మళ్ళీ శామ్ను బంధించి కన్ఫ్యూజ్ చేయడానికి మళ్ళీ డీన్లా మారుతాడు. అయితే శామ్ను టార్చర్ చేసి చంపుదామని చూస్తే శామ్ తప్పించుకొని ఆ డీమన్ని కొడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటూ ఉండగా చివరిగా ఆ డీమన్ శామ్ను చంపబోతుంటే డీన్ వచ్చి ఆ డీమన్ గుండెల్లో సిల్వర్ బుల్లెట్తో షూట్ చేస్తాడు. ఆ డీమన్ ఆ దెబ్బకు చనిపోతుంది. దీంతో షేప్ షిఫ్టర్ అంతమవుతాడు. కట్ చేస్తే డీన్ని హంతకుడిగా భావించిన పోలీసులు జాక్ను అలెక్స్ను రిలీజ్ చేస్తారు. నిజం తెలిసిన రెబెకా వీళ్లకు సెండ్ ఆఫ్ ఇస్తుంది. మళ్ళీ శామ్ అండ్ డీన్ వాళ్ళ నాన్న కోసం వెతకడం ప్రారంభిస్తారు. స్టోరీ మొదలవగానే లోరీ తన బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఆమెతో పాటు ఉన్న ఆమె ఫ్రెండ్ టైలర్ లోరీ డ్రెస్ సెలక్షన్లో హెల్ప్ చేసి లోరీని బయటకు పంపిస్తుంది. కట్ చేస్తే లోరీ బాయ్ ఫ్రెండ్ ఆమెను కారులో బ్రిడ్జ్ కింద నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కాస్త రొమాంటిక్గా మూవ్ అవుతుండగా తన బాయ్ ఫ్రెండ్ చేసే పనికి లోరీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇంతలో అక్కడికి సముద్రపు దొంగలాగా చేతికి హూక్ తగిలించుకున్న ఒక ఆత్మ వీళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ ఆత్మ దాని హూక్తో బోర్డును గీకినప్పుడు శబ్దం వస్తే ఆ చప్పుడు ఏంటో చూద్దామని లోరీ బాయ్ ఫ్రెండ్ కారు నుండి బయటికి దిగుతాడు. కారులో ఉన్న లోరీకి బయట ఏం జరుగుతుందో తెలియదు. బాయ్ ఫ్రెండ్ని ఎవరో కొడుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే తన కారు విపరీతంగా ఊగుతుంది. భయంతో లోరీ కాసేపటి తర్వాత బయటకు వచ్చి చూడగానే తన బాయ్ ఫ్రెండ్ చనిపోయి బ్రిడ్జికి వేలాడుతుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు శామ్ అండ్ డీన్ న్యూస్లో ఈ హత్య గురించి తెలుసుకుంటారు. ఇలాంటి దెయ్యాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ నాన్న డీల్ చేస్తుంటాడు కాబట్టి వాళ్ళ నాన్న అక్కడ ఉండే అవకాశం ఉందని అనుకొని వీళ్ళు అక్కడికి వెళ్తారు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే కుర్రాళ్ళతో మాటలు కలిపి తాము ఒహాయో నుండి వచ్చామని చెప్తారు. అక్కడ ఉండడానికి హాస్టల్ వెతుకుతున్నట్టు చెప్తారు. ఆ బాయ్స్ వీళ్ళు ఉండడానికి హాస్టల్ చూపిస్తారు. ఆ హాస్టల్లో వీళ్ళ రూమ్మేట్ అయిన మార్క్తో మాట్లాడి చనిపోయిన లోరీ బాయ్ ఫ్రెండ్ రిచ్ గురించి తెలుసుకుంటారు. రిచ్ చాలా మంచివాడని, అతని గర్ల్ ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్ళాడని, ఆమె చాలా బాగుంటుందని ఆ మార్క్ డీన్తో అంటూ ఉంటాడు. డీన్ ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. అప్పుడు మార్క్ ఆ అమ్మాయి ఈ ఊరి చర్చ్ ఫాదర్ వాళ్ళ కూతురని చెప్తాడు. వెంటనే వీళ్ళు ఆ చర్చ్ ఫాదర్ కూతుర్ని కలవడానికి చర్చికి వెళ్తారు. వీరు చర్చికి వెళ్ళే సమయానికి చర్చిలో ప్రేయర్ జరుగుతుంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త మొహాలను చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆగుతారు. ఆ తర్వాత మళ్ళీ ప్రేయర్ కొనసాగిస్తారు. ప్రేయర్ అయిన తర్వాత లోరీ దగ్గరికి వెళ్ళి తమని తాము పరిచయం చేసుకుంటారు. ఇంతలో చర్చ్ ఫాదర్ కూడా వచ్చి శామ్ని డీమ్ని పరిచయం చేసుకుంటారు. వీళ్ళిద్దరూ కూడా తాము కొత్తగా యూనివర్సిటీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ అని వాళ్ళతో అబద్ధం చెప్తారు. డీన్ పానకంలో పొడకలా వచ్చిన లోరీ వాళ్ళ నాన్నని పక్కకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత శామ్ లోరీతో
మెత్తగా మాట్లాడి అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకొని అది ఖచ్చితంగా ఆత్మ చేసిన పనే అయ్యుంటుందని ఒక అంచనాకు వస్తాడు. ఆమె చెప్పిన దాని ప్రకారం తన బాయ్ ఫ్రెండ్ ఒంటి నిండా పదునైన కత్తితో గీకినట్టు గుర్తులున్నాయని, అలాగే ఆ కారు మీద కూడా అటువంటి గుర్తులే ఉన్నాయని, చివరికి తన బాయ్ ఫ్రెండ్ని బ్రిడ్జ్ కింద తలకిందులుగా చైన్తో వేలాడదీసి చంపారని చెప్పిందని శామ్ డీన్తో అంటాడు. ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది హూక్ మ్యాన్ లెజెండ్లా అనిపిస్తుందని అంటాడు. మొదట డీన్ ఒప్పుకోడు, కానీ ఒకసారి ఆలోచించి ఈ హత్య గురించి రీసెర్చ్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ ఊరి పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి వీళ్ళిద్దరూ 1851 తర్వాత జరిగిన అరెస్ట్ రికార్డ్స్ అన్నీ చూస్తారు. చాలాసేపు రీసెర్చ్ చేసిన తర్వాత శామ్కు ఒక క్లూ దొరుకుతుంది. 1862లో జాకోబ్ కాన్స్ అనే బోధకుడు హత్యారోపణ వల్ల అరెస్ట్ చేయబడ్డట్టు ఒక రికార్డు ఉంటుంది. రికార్డు ప్రకారం అతను రెడ్ లైట్ ఏరియా పట్ల చాలా కోపంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక రాత్రిలోనే 13 మందిని చంపేశాడు. కొంతమందిని చంపి చెట్లకి తలకిందులుగా వేలాడదీశాడని, ఆ మర్డర్ యూజ్ చేసిన వెపన్ హూక్ అని, దీనిని బట్టి అతని ఆత్మే ఈ హత్య చేసి ఉంటుందని వీళ్ళిద్దరు అనుకుంటారు. కట్ చేస్తే లోరీకి వాళ్ళ నాన్నకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లోరీకి చెడు అలవాట్లు అవ్వకుండా ఉండాలని వాళ్ళ నాన్న తెగ ప్రయత్నిస్తుంటాడు. అందుకనే ఆమెను కొంచెం కంట్రోల్ చేయడానికి చూస్తుంటాడు. లోరీ పద్ధతిగానే ఉన్నప్పటికీ వాళ్ళ నాన్న ఎలా ప్రతిదానికి అడ్డుకోవడం ఆమెకు చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది. అందుకనే వాళ్ళ నాన్న ఎంత చెప్పినా వినకుండా కారు దిగి కోపంగా వెళ్ళిపోతుంది. లోరీ తన రూమ్కి వెళ్లే ముందు ఏదో తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అదేం పట్టించుకోకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ లోరీ ఫ్రెండ్ టైలర్ బాగానే నిద్రపోతూ ఉంటుంది. ఆ నైట్ లోరీ ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇక్కడేమో శామ్ అండ్ డీన్ హత్య చేయబడిన ప్రదేశం దగ్గర ఆత్మ సంచరిస్తుందేమో అని దానిని అంతం చేయడానికి సాల్ట్ బుల్లెట్లు, షార్ట్ గన్లు తీసుకొని ఆ ప్రదేశం దగ్గరికి వెళ్తారు. అక్కడ దెయ్యం ఉండదు, కానీ వీళ్ళిద్దరూ ఆ ఊరి పోలీసులకు దొరికిపోతారు. కట్ చేస్తే లోరీ తెల్లవారుజామున లేచేసరికి తన ఫ్రెండ్ టైలర్ హూక్ మ్యాన్ చేతిలో దారుణంగా చంపబడి బెడ్ మీద శవంలా ఉంటుంది. అది చూసి భయంతో లోరీ గట్టిగా అరుస్తుంది. ఆ పక్కనే గోడ మీద మీరు ఇంకా వెలుగులోకి రాలేదని రక్తంతో రాసి ఉంటుంది. ఇక్కడేమో డీన్ ఆ ఊరి పోలీసులకు సొల్లు కబుర్లు చెప్పి కేసు లేకుండా బయటపడేలా చూసుకుంటాడు. శామ్ అండ్ డీన్ ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చే టైంకి స్టేషన్ నుండి మిగిలిన పోలీసులు అందరూ కంగారుగా కార్లు తీసుకొని స్పీడ్గా వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తే పోలీసులందరూ కూడా లోరీ ఉండే ప్లేస్కు వస్తారు. ఈసారి లోరీ 2 హత్యల్లో సస్పెక్ట్ కాబట్టి ఊరి దాటి వెళ్ళకూడదని షరీఫ్ లోరీ వాళ్ళ నాన్నతో అంటాడు. కట్ చేస్తే పోలీసులు ఆ ఇంటి దగ్గర అంతా సెర్చ్ చేసిన తర్వాత శామ్ అండ్ డీన్ క్రైమ్ సీన్కి దొంగతనంగా ఇంటి వెనక నుంచి వెళ్ళి ఆ రూమ్ అంతా కూడా బాగా పరిశీలిస్తారు. డీన్ శామ్తో ఇది ఖచ్చితంగా ఆత్మ చేసిన పని అని అంటాడు. శామ్ కూడా బయటలా కాకుండా ఇక్కడ గాలి ఎక్కువగా పీల్చలేకపోతున్నానని అంటాడు. వీళ్ళిద్దరికీ గోడ మీద రాసిన అక్షరాలతో పాటు అక్కడ ఒక గుర్తు కూడా కనబడుతుంది. అదే గుర్తు మర్డర్స్ చేసిన బోధకుడికి సంబంధించిన హూక్ మీద కూడా ఉంటుంది. వీళ్ళిద్దరి దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం జాకబ్ కాన్స్ని ఉరితీసిన తర్వాత ఆ ఊరి సమాధుల దగ్గర ఊరు పేరు లేకుండా సమాధి చేశారని ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సమాధిలో ఉప్పేసి మంట పెడితే ఆ ఆత్మ పోతుందని అంటాడు. అంతకంటే ముందు ఆ ఆత్మకు లోరీకు సంబంధం ఏంటో లోరీని అడిగి తెలుసుకోవాలని వీళ్ళిద్దరూ బయలుదేరతారు. శామ్ ప్రకారం 1932 అలాగే 1967 ఈ 2 సంవత్సరాల్లో హత్యలు చేసిన వాడు మతానికి సంబంధించిన వాడు. ఈ 2 సందర్భాల్లోనూ నైతిక విలువల గురించి చెబుతూ వాటిని పాటించిన వాళ్ళని చంపుతూ వచ్చాడు. అలాగే హత్యలను ఒక అదృశ్య శక్తి చేసిందని చెప్పేవాడట. దీనిని బట్టి చూస్తే లోరీకి హూక్ మ్యాన్కు ఏ సంబంధం ఉందని డీన్ అడుగుతాడు. అప్పుడు శామ్ మోరల్ వాల్యూస్ గురించి బహిరంగంగా బోధించేది ఎవరు? చర్చిలో బోధకుడు. కాబట్టి ఈ విషయంలో ఆ ఆత్మను తెలుసో తెలియకో ఆ చర్చ్ ఫాదర్ రప్పించి ఉంటారని, ఊరిని కాపాడే బదులు పద్ధతిగా ఉండమని చెప్పి తన కూతుర్ని కాపాడుకుంటూ ఉండొచ్చని వీళ్ళు అనుకుంటారు. కట్ చేస్తే ఆ తర్వాత శ్యామ్ లోరీని కలవడానికి వెళ్తాడు. డీనేమో ఆ సమాధిని కనిపెట్టి దానిలో ఉప్పేసి కాల్చేద్దామని వెళ్తాడు. డీన్ వెళ్ళి ఆ సమాధుల్లో గుర్తు తెలియని ఆ సమాధిని వెతుక్కుంటూ ఆఖరికి దాన్ని కనిపెట్టి తవ్వి ఉప్పేసి మంట పెడతాడు. ఇక్కడేమో శామ్ లోరీని గమనించడం లోరీ చూస్తుంది. బయటకు వచ్చి శామ్తో కాసేపు మాట్లాడుతుంది. ఆ మాటల్లో లోరీ తన చుట్టూ ఉన్న వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి తనకేదో శాపం ఉందని అనుకుంటుంది. శామ్ అలాంటిదేమీ అయి ఉండదని లోరీని ఓదారుస్తాడు. లోరీ మాటల్లో వాళ్ళ నాన్న మీద తనకు చాలా కోపం ఉన్నట్లు చెప్తుంది. అతను కూడా తప్పులు చేస్తూ తనని మాత్రం పద్ధతిగా ఉండాలని ఆర్డర్స్ వేస్తుంటాడని చెప్తుంది. అప్పుడే వాళ్ళ నాన్నకు ఉన్న అఫైర్ గురించి శామ్తో చెప్తుంది. అది చూసిన వాళ్ళ నాన్న వెంటనే లోరీని లోపలికి పిలుస్తాడు. లోరీ వెనక్కు తిరిగి సమాధానం చెప్పేలోపు హూక్ మ్యాన్ ఆత్మ లోరీ వాళ్ళ నాన్న వెనకాల ప్రత్యక్షమే అతని మీద దాడి చేస్తుంది.
వెంటనే శామ్ తన దగ్గర ఉన్న షాట్ గన్ తీసుకొని ఆ ఆత్మను ఎదుర్కోవడానికి వెళ్తాడు. లోరీ కూడా శామ్ వెనకాల వెళ్తుంది. శామ్ ఎలా ఒకలాగా కింద మీద పడి వాళ్ళ నాన్నని కాపాడతాడు. కట్ చేస్తే లోరీ వాళ్ళ నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. షరీఫ్ ఆ హుక్ మ్యాన్ గురించిన వివరాలు శామ్ని అడిగి తెలుసుకుంటాడు. అలాగే శామ్ను సమస్యలకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో అక్కడికి డీన్ కూడా వస్తాడు. శామ్ డీన్తో నువ్వు సరైన శవాన్ని కాల్చావా లేదా అని అడుగుతాడు. డీన్ ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎముకలను అన్నింటినీ కాల్చేశానని చెప్తాడు. లోరీ ఫాదర్ మీద దాడి చేసిన దాని ప్రకారం ఆ ఆత్మను విడిపించింది లోరీ ఫాదర్ అయితే కాదు, ఇంకెవరు అని వీళ్ళిద్దరూ ఆలోచిస్తుంటారు. శామ్ డీన్తో రాత్రి లోరీ వాళ్ళ నాన్న చేసిన తప్పు గురించి చెప్పింది. దీనిని బట్టి ఆమె ఏ విషయం మీద అయితే తప్పు అని భావిస్తుందో, ఆ విషయం అనైతికంగా ఉంటుందో, ఆ తప్పు చేసిన వ్యక్తి మీద హుక్ మ్యాన్ దాడి చేస్తున్నాడని కనిపెడతాడు. దీని ప్రకారం లోరీ శిక్ష విధించాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఆ హుక్ మ్యాన్ ఆత్మ వచ్చి శిక్ష విధిస్తుందని శామ్ చెప్తాడు. డీన్ ఆ ఎముకలన్నింటినీ కాల్చేశాను కదా, ఇంకా అతనికి సంబంధించిన వస్తువు ఏముంటాయని ఆలోచిస్తుండగా అతని శరీరంలో భాగంగా ఉన్న ఆ హూక్ ఎక్కడ ఉందని అడుగుతాడు. డీన్ బాగా గుర్తు తెచ్చుకొని అది అక్కడ లేదని చెప్తాడు. వెంటనే వీళ్ళు ఆ హూక్ ఎక్కడుందో వెతకడం ప్రారంభిస్తారు. పోలీస్ రికార్డుల ప్రకారం మరణశిక్ష అమలుపరిచిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించినవి అన్నీ కుటుంబానికి ఇచ్చేయాలి. అక్కడ ఉన్నది బోధకుడు కాబట్టి అతని వస్తువులు చర్చికి ఇచ్చేయాలి. వీళ్ళు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఆ చర్చ్ వాళ్ళు ఆ హూక్ని కరిగించి మరొక వస్తువు ఏదో తయారు చేశారని తెలుసుకుంటారు. ఆ వస్తువు ఏంటో తెలియాలంటే వీళ్ళు చర్చ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ రాత్రే వీళ్ళు చర్చ్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సిల్వర్తో తయారు చేసిన ప్రతి వస్తువుని మంటల్లో వేస్తుంటారు. అప్పుడే వీళ్లకు చర్చ్ పైన ఎవరో కదులుతున్నట్టు అనిపిస్తుంది. వెంటనే శామ్ అండ్ డీన్ పైకి వెళ్ళి చూస్తే అక్కడ లోరీ ప్రేయర్ చేస్తూ ఉంటుంది. శ్యామ్ లోరీ దగ్గరకు వెళ్ళి ఓదారుస్తుంటాడు. లోరీ ఈ తప్పులన్నీ తన వల్లే జరిగాయని తనను తాను నిందించుకుంటుంది. లోరీ ఈ విధంగా బాధపడి తన మీద తప్పు మోపుకోవడం వల్ల ఆ హుక్ మ్యాన్ వచ్చి లోరీ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. శామ్ లోరీ ఇద్దరు ఆ ఆత్మ నుండి తప్పించుకోవడానికి పారిపోతారు. ఆ హుక్ మ్యాన్ తన ఆయుధంతో వీళ్ళిద్దరిని వెంటపడి దాడి చేస్తాడు. ఆ హుక్ మ్యాన్ చేతిలో శ్యామ్ బాగా దెబ్బలు తింటాడు. ఇంతలో డీన్ వచ్చి సాల్ట్ బుల్లెట్స్తో ఆ ఆత్మను షూట్ చేస్తాడు. దీంతో అది 1 నిమిషం పాటు మాయమవుతుంది. ఇంతలో శామ్ లోరీ మెడలో సిల్వర్ చైన్ క్రాస్ ఉండడం చూస్తాడు. ఆ చైన్ నీకు ఎక్కడిదని అడుగుతాడు. లోరీ ఆ చైన్ తనకు వాళ్ళ నాన్న ఇచ్చాడని, అది వారసత్వంగా వచ్చిందని చెప్తుంది. శామ్ అది సిల్వరే కదా అని అడగగానే లోరీ అది సిల్వర్ అని సమాధానం ఇస్తుంది. వెంటనే శామ్ ఆమె మెడలోంచి ఆ చైన్ తెంపి డీన్ వైపు విసురుతాడు. డీన్ ఆ చైన్ తీసుకొని కింద మంటల్లో వేద్దామని పరిగెడతాడు. ఇంతలో ఆ హుక్ మ్యాన్ మళ్ళీ వచ్చి వీళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. డీన్ ఆ చైన్ తీసుకెళ్లి మంటల్లో విసిరేస్తాడు. ఆ మంటల వేడికి ఆ చైన్ కరిగిపోతుంది. ఇక్కడ వీళ్ళపై దాడి చేస్తున్న ఆ హుక్ మ్యాన్ ఆత్మ కూడా కాలిపోతుంది. శామ్ అండ్ డీన్ ఇద్దరు ఆ హుక్ మ్యాన్ బారి నుండి లోరీని కాపాడతారు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు డీన్ దగ్గర నుండి షరీఫ్ స్టేట్మెంట్ తీసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ లోరీకు సెండ్ ఆఫ్ చెప్పి అక్కడ నుండి వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ బయలుదేరతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ మొదలవగానే ఓక్లహోమా లోయ ప్రాంతంలో ఉన్న కన్స్ట్రక్షన్ సైట్లో డస్టిన్ అండ్ ట్రావిస్ కొత్తగా కడుతున్న ఇంటి పనులు చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఆ ఇంటి రేట్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ట్రావిస్ వెనుక వైపు తిరుగుతాడు. అప్పుడే డస్టిన్ భూమి చిన్నగా కంపించడం అబ్జర్వ్ చేస్తాడు. ఇంతలో డస్టిన్ నించున్న చోట కన్నం పడి అతను ఆ కన్నంలో పడతాడు. డస్టిన్ హెల్ప్ కోసం ట్రావిస్ని పిలుస్తాడు. ట్రావిస్ వచ్చి చూసేసరికి డస్టిన్ కాలు విరిగి ఉంటుంది. వెంటనే ట్రావిస్ డస్టిన్ను పైకి లాగడానికి తాడు తీసుకురావడానికి వెళ్తాడు. ఆ టైంలో డస్టిన్ తన చుట్టూ ఏదో నాయిస్ రావడం గమనిస్తాడు. తీరా చూస్తే అతని చుట్టూ పురుగులు ఉంటాయి. ట్రావిస్ తాడు తీసుకుని వచ్చేలోపు ఆ పురుగులు డస్టిన్ను చంపేస్తాయి. కట్ చేస్తే బార్ బయట శామ్ పేపర్లో డస్టిన్ మిస్టీరియస్ డెత్ గురించి చదువుతుంటాడు. అప్పుడే డీన్ గెలుచుకున్న డబ్బుతో బార్ నుండి బయటకు వస్తాడు. అప్పుడు శామ్ డీన్తో డస్టిన్ మిస్టీరియస్ డెత్ గురించి చెప్తాడు. ఆర్టికల్ ప్రకారం డస్టిన్ మ్యాడ్ కౌ డిసీజ్ వల్ల చనిపోయాడని ఉంటుంది. వాస్తవానికి ఈ డిసీజ్ వస్తే కనీసం నెలల ముందు నుండే సిమ్టమ్స్ కనిపిస్తాయి, అంతేకాని ఇలా హఠాత్తుగా చనిపోరని డీన్కు వివరిస్తాడు. ఈ డెత్ వెనుక రహస్యం కనుక్కోవడానికి వీళ్ళిద్దరూ ఓక్లహోమా బయలుదేరతారు. కట్ చేస్తే వీళ్ళిద్దరూ గ్యాస్ కంపెనీకి చేరుకుంటారు. అక్కడ డస్టిన్ చావుని కల్లారా చూసిన ట్రావిస్ను కనిపెడతారు. ట్రావిస్తో తాము డస్టిన్ మేనల్లులమని చెప్తారు. తమ అంకుల్ చావుకి గల కారణం చెప్పమని అడుగుతారు. ట్రావిస్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా శామ్ అండ్ డీన్కు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శామ్ ట్రావిస్కు మ్యాడ్ కౌ డిసీజ్ సిమ్టమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ట్రావిస్ డస్టిన్కు ఎలాంటి రోగాలు లేవని తేల్చి చెప్పేస్తాడు. వీళ్ళు డెత్ ఎక్కడ జరిగింది, ఆ ప్లేస్ ఎక్కడ అని ట్రావిస్ని అడిగి తెలుసుకుంటారు. వీళ్ళు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న కన్నాన్ని చూస్తారు.
అది కేవలం ఒక మనిషి పట్టేంత మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంకొకరు అక్కడ ఉండే అవకాశం లేదు. లోపల ఎలా ఉందో చూద్దామని పక్కనే ఉన్న ట్యూబ్ తీసుకొని శామ్ ఆ కన్నంలోకి దూరతాడు. అక్కడ శామ్కు కొన్ని చచ్చిన పురుగులు తప్ప ఇంకేమీ కనిపించవు. వీళ్లకు ఎలాంటి ఎవిడెన్స్లు దొరకలేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటారు. అప్పుడే డీన్కు ఆ కన్స్ట్రక్షన్ సైట్ ఓనర్ నోటీస్ బోర్డు కనిపిస్తుంది. అందులో ఓపెన్ హౌస్ బీబీక్యూ అని ఉంటుంది. అక్కడ నుండి ఇన్వెస్టిగేట్ చేద్దామని ఆ సైట్ ఓనర్ లారీ ఇంటికి వెళ్తారు. లారీ వీళ్ళను చూడగానే ఇల్లు కొనడానికి వచ్చారనుకొని తనకు జాతి, మతం, రంగు తేడాలు లేవు, హోమోసెక్షువల్ అయినా పర్లేదు, ఇల్లు ఇస్తానని ప్రచారం మొదలు పెడతాడు. అప్పుడు డీన్ మేము బ్రదర్స్ అని చెప్తాడు. లారీ మాట ఎందుకు తీసేయడమని డీన్ తన నాన్నగారి కోసం ఇల్లు కొందాం అనుకుంటున్నామని చెప్పగానే లారీ వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తాడు. లారీ ఇంట్లో చిన్న పార్టీ జరుగుతుంటుంది. లారీ వీళ్ళిద్దరికీ తన వైఫ్ జోనీని పరిచయం చేస్తాడు. లారీ అక్కడి నుండి వెళ్ళగానే అక్కడికి హెడ్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్ లిండా వచ్చి వీళ్ళతో హౌస్ గురించి మాట్లాడుతుంటుంది. ఇంతలో డీన్ లారీతో మాట్లాడడానికి వెళ్తే శామ్ లిండాతో మాట్లాడుతుంటాడు. డీన్ లారీతో మాట్లాడుతున్నప్పుడు స్పైడర్ని, పురుగుల్ని గ్లాసులో వేసి ఉంచడం గమనిస్తాడు. అది చూసి లారీ వీటిని తన కొడుకు పెంచుతున్నాడని డీన్తో చెప్తాడు. లారీ మాటల్లో అతనికి తన కొడుకు మీద ఉన్న నిరాశ కనిపిస్తుంది. ఇక్కడ శామ్ లిండాతో మాట్లాడుతుండగా శామ్ ఒక సాలెపురుగు లిండా వైపు రావడం గమనిస్తాడు. శామ్ ఆమెను పంపేసి ఆ స్పైడర్ని తీసుకొని దానిని వదిలిన మ్యాట్ దగ్గరికి వెళ్తాడు. శామ్ మాటల్లో మ్యాట్ లారీ కొడుకని తెలుస్తుంది. ఇంతలో లారీ మ్యాట్ శామ్తో మాట్లాడడం చూసి తన కొడుకు ఏమైనా తప్పు చేశాడేమో అని వెంటనే మ్యాట్ను పక్కకు తీసుకెళ్లి మందలిస్తాడు. అది చూసిన తర్వాత శామ్ సేమ్ వాళ్ళ నాన్న కూడా అలానే తన మీద చిరాకు పడేవారు అన్నట్టు మాట్లాడతాడు. శామ్ దృష్టిలో వాళ్ళ నాన్నకు డీన్ అంటేనే ఇష్టం, తనంటే చిరాకు అని భావిస్తుంటాడు. డీన్ అలాంటిదేమీ ఉండదు, నాన్నకు నువ్వు కూడా ఇష్టమే అని వాళ్ళ నాన్నను సమర్థిస్తాడు. శామ్ వేటగారంగా చిన్నతనంలో ఎవరైనా ఆటలాడతారు కానీ వేటాడడం నేర్చుకోరని చెప్తాడు. డీన్ తెలివిగా అక్కడితో ఆ టాపిక్ని కట్ చేసేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు డీన్ శామ్తో ఇలానే పోయిన సంవత్సరం తేనెటీగలు కుట్టడం వల్ల ఈ ప్రదేశంలో ఒకడు చనిపోయాడు, కాబట్టి ఈ చావులకు ఇక్కడ పురుగులకు ఏమైనా కనెక్షన్ ఉందా అని అనుమానం రేస్ చేస్తాడు. ఆ రాత్రి వీళ్ళు కారులో వెళ్తుండగా మాట్లాడుకుంటూ ఉంటారు. జరిగిన డెత్ ప్రకారం పురుగులు తప్ప ఎటువంటి గోస్ట్ యాక్టివిటీ ఇక్కడ లేదు, అంటే ఇది ఎవరైనా మనుషులు చేసుంటారేమని అనుకుంటారు. అక్కడ పురుగులను పెంచుకునేది కేవలం మ్యాటే కాబట్టి అతను చేసి ఉంటాడేమో అని అనుకుంటారు. కట్ చేస్తే ఇక్కడ లిండా ఇంట్లో ఒంటరిగా స్నానం చేస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఆమె షవర్ దగ్గర స్పైడర్స్ గుంపుగా వచ్చి లిండా మీద పడతాయి. లిండా భయంతో గ్లాస్ పగలగొట్టుకొని బయటపడుతుంది. కానీ ఆ స్పైడర్స్ లిండాను చంపేస్తాయి. ఆ మరుసటి రోజు డీన్ స్నానం చేస్తుంటే శామ్ వచ్చి లిండా చనిపోయిన విషయం చెప్తాడు. వీళ్ళిద్దరూ లిండా ఇంటికి వెళ్తారు. అక్కడ లారీ ఉంటే ఏం జరిగిందో లారీని అడిగి తెలుసుకుంటారు. పోలీసులు వెళ్ళాక వీళ్ళిద్దరూ ఇంటి వెనక నుండి లోపలికి వెళ్ళి క్రైమ్ సీన్ని పరిశీలిస్తారు. అక్కడ ఉండే టవల్లో స్పైడర్స్ చచ్చిపడి ఉంటాయి. వాటిని చూడగానే వీళ్ళిద్దరూ మ్యాట్ని క్వశ్చన్ చేయడానికి వెళ్తారు. కట్ చేస్తే మ్యాట్ స్కూల్ బస్ నుండి దిగి అలా నడుచుకుంటూ అడవిలోకి వెళ్తాడు. శామ్ అండ్ డీన్ మ్యాట్ని గమనిస్తూ అతని వెనకాల ఫాలో అవుతారు. మ్యాట్ ఆ అడవిలోకి వెళ్ళి గొల్లబామల్లో పడుతుంటాడు. మ్యాట్ వెనక నుండి వచ్చిన వాళ్ళని చూసి సీరియల్ కిల్లర్స్ ఏమో అని భయపడతాడు. శామ్ మ్యాట్కు సర్ది చెప్పి లిండా స్పైడర్స్ వల్ల చనిపోయిన విషయం తెలుసా లేదా అని అడుగుతాడు. మ్యాట్ తెలుసు అంటాడు. శామ్ మరి ఈ పురుగుల ద్వారా మర్డర్స్ ఎలా జరుగుతున్నాయి అని అడిగితే మ్యాట్ తనకు ఆ చావులకి ఏ సంబంధం లేదని చెప్పి తాను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇక్కడ ఏదో కొంచెం తేడాగా జరుగుతుందని చెప్తాడు. మ్యాట్ వీళ్ళిద్దరిని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక్కడ అన్ని రకాల పురుగులు, పాములు, ఈగలు ఒక చోటకు చేరుతున్నాయని చెప్తాడు. అది విన్నాక శామ్ అండ్ డీన్కు చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. ఇంతలో అక్కడ గొప్పగా ఉండడాన్ని శామ్ గమనిస్తాడు. డీన్ వెళ్ళి అక్కడ ఏముందా అని చూస్తే అక్కడ పుర్రెలు దొరుకుతాయి. కట్ చేస్తే వీళ్ళు ఆ పుర్రెలు ఎవరవా అని తెలుసుకోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీకి వెళ్తారు. అక్కడ ఉండే ప్రొఫెసర్ పుర్రెలను టెస్ట్ చేసి ఇవి నేటివ్ అమెరికన్స్ అని చెప్తాడు. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే యూచై తెగ వాళ్ళు ఇక్కడ నుండి 60 మైళ్ళ దూరంలో ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోమంటాడు. శామ్ అండ్ డీన్ ప్రొఫెసర్ చెప్పిన ఊరికి వెళ్ళి అక్కడ ఉండే ఒక పెద్ద మనిషిని కలిసి కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్న ప్రాంతం గురించి, అక్కడ దొరికిన పుర్రెల గురించి అడుగుతారు. ఆ పెద్ద ఆయన తరాలుగా చెప్పుకుంటున్న స్టోరీని వీళ్ళిద్దరికీ చెప్తాడు. ఆ స్టోరీ ఏంటంటే ఎన్నో ఏళ్ల క్రితం పుర్రెలో ఉన్న లోయ దగ్గర ఒక ట్రైబల్ జాతి ఉండేది. ఆకాశాన్ని సూర్యుడు, చంద్రుడు సమానంగా పంచుకున్న రోజు తర్వాత ఆ ట్రైబల్ తెగ వాళ్ళని తెల్లజాతి వారు వచ్చి దోచుకోవడం మొదలుపెట్టారు. ఇలా తెల్లజాతి వారు 6 రోజుల పాటు హింసించి చంపేశారని, ఆడవాళ్ళని మానభంగం చేశారని,
అదంతా చూసిన ఆ ఊరి పెద్ద ఇక నుండి ఈ లోయని ప్రకృతే కాపాడుతుందని చెప్పి శాపం పెట్టి ప్రాణం వదిలేసినట్టు చెప్తాడు. ఆ తర్వాత నుండి ఆ లోయలో ప్రతి సంవత్సరం వసంత ఋతువు మొదలైన మొదటి రోజు నుండి పురుగులు గుంపులు గుంపులుగా ఎవరైనా తెల్లవాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని చంపేస్తుంటాయి. బయటకు వచ్చాక శామ్ అండ్ డీన్ రియలైజ్ అవుతారు అదేంటంటే ఈ రోజే 6వ రోజని. వెంటనే బయలుదేరి ల్యారీకి కాల్ చేస్తారు. బట్ ల్యారీ నమ్మడు. ఆ తర్వాత మ్యాట్కి కాల్ చేస్తారు. మ్యాట్కు తనకు ఒంట్లో బాలేదని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని ఇంట్లో నుండి దూరంగా తీసుకెళ్ళమంటారు. కానీ మ్యాట్ తన మాట తన నాన్న వినడని చెప్తాడు. చివరికి వీళ్ళు చేరుకునేసరికి మ్యాట్ అండ్ ల్యారీ ఇంట్లోనే ఉంటారు. శామ్ ల్యారీకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాడు. బట్ అప్పటికే లేట్ అవుతుంది. బొద్దింకలు పురుగులు ఒక్కసారిగా వీళ్ళ మీద విరుచుకుపడతాయి. వెంటనే వీళ్ళు ఇంటిలోకి వెళ్ళి దాక్కుంటారు. అయినా సరే అవి వదలకుండా దాడి చేస్తాయి. తలుపులన్నీ మూసేసిన ఫైర్ పెట్టుకునే కన్నం నుండి లోపలికి వచ్చేస్తాయి. డీన్ హిట్ లాంటి దానిని ఫైర్ స్ప్రే చేస్తాడు. అయినా సరే అవి ఆగవు. వాటి నుండి తప్పించుకోవడానికి అటకలోకి వెళ్తారు. అయినా సరే అవి రూఫ్కి బొక్క పెట్టుకొని మరీ వస్తాయి. ఇక వాటి నుండి తప్పించుకోలేంరా బాబు అనుకునే లోపు దేవుడు దయ వల్ల తెల్లవారుతుంది. శాపం ప్రకారం 6వ రోజు దాటితే శాపం పోతుంది. సో సూర్యుడు రాగానే ఆ పురుగులన్నీ వెళ్ళిపోతాయి. కట్ చేస్తే శామ్ అండ్ డీన్ మాట్లాడుకుంటూ ఆ శాపం తీయలేం కాబట్టి ఆ ప్రాంతంలో ఉండకపోవడమే మంచిదనుకుంటారు. ఆ తర్వాత ల్యారీ ఆ మరుసటి రోజు ఇంటిని కన్స్ట్రక్షన్ సైట్ని ఖాళీ చేసేస్తాడు. శామ్ అండ్ డీన్ మళ్ళీ వాళ్ళ నాన్నను వెతకడానికి బయలుదేరతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ మొదలవగానే జెన్నీ 2 పిల్లలతో లారెన్స్ టౌన్లో కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతుంది. జెన్నీ ఆ రాత్రి తన పెద్ద కూతురు శైరీని పడుకోబెడుతుండగా శైరీ తనకు భయంగా ఉన్నట్లు చెప్తుంది. జెన్నీ శైరీకి ధైర్యం చెప్పి పడుకోమంటుంది. ఆ తర్వాత జెన్నీ సామాన్లు సర్దుతుండగా బేస్మెంట్ నుండి సౌండ్స్ వస్తాయి. వెంటనే జెన్నీ బేస్మెంట్కి వెళ్ళి అక్కడంతా చెక్ చేస్తుంది. అక్కడ ఈమెకు ఒక ట్రంక్ దొరుకుతుంది. అందులో శామ్ అండ్ డీన్ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఇంతలో తన కూతురు అరుపు వినిపిస్తుంది. పైన శైరీకి బట్టలు ఉండే క్లాసెట్ నుండి మంటలు కనిపిస్తాయి. కట్ చేస్తే శామ్ నిద్రలేస్తాడు. శామ్కు కలలో జెన్నీ వాళ్ళ గురించి విజన్ వస్తుంది. వెంటనే పేపర్ మీద తనకు వచ్చిన విజన్ని బొమ్మ గీస్తాడు. డీన్ ఏమైంది అని అడుగుతుంటాడు. శామ్ ఎండిపోయిన చెట్టు బొమ్మ గీసి దానిని ఎక్కడో చూసినట్టు ఉంది అంటూ ఉంటాడు. ఇంతలో తనకు వాళ్ళ డాడ్ జర్నల్ గుర్తొస్తుంది. వెంటనే దానిని ఓపెన్ చేసి చూస్తే వీళ్ళ చిన్నతనంలో ఉన్న ఇంటి దగ్గర ఉండే చెట్టు అది. అదంతా చూసిన తర్వాత డీన్ ఒక కళ కారణంగా మనం ఆ పాత ఇంటికి ఎందుకు వెళ్ళాలని అడుగుతాడు. అప్పుడు శామ్ తనకు జరగబోయే విషయాల గురించి కలలు వస్తున్నట్టు చెప్తాడు. అంతేకాకుండా తనకు తన గర్ల్ ఫ్రెండ్ జెసికా చనిపోయే 4 రోజుల ముందు కల వచ్చినట్లు కూడా చెప్తాడు. శామ్ వాళ్ళని కాపాడడానికి బయలుదేరదామంటాడు. డీన్కి మాత్రం తమ పాత ఇంటికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ చివరికి శామ్ మాట విని అక్కడికి బయలుదేరతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు తమ ఇంట్లో ఉంటున్న జెన్నీని కలుస్తారు. ఒకరినొకరు పరిచయం చేసుకున్న తర్వాత జెన్నీ వాళ్ళని ఇంట్లోకి పిలుస్తుంది. శామ్ ఇంట్లో అంతా బాగానే ఉందా అని క్యాజువల్గా అడిగి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకుంటాడు. జెన్నీ ఇంట్లో వైరింగ్ ప్రాబ్లమ్స్ వల్ల లైట్స్ ఫ్లికర్ అవుతున్నట్లు, అలానే గోడల లోపల ఏదో కదులుతున్నట్లు సౌండ్ వస్తున్నాయని చెప్తుంది. ఈ లోపు శైరీ తన రూమ్లో దేన్నో చూసినట్లు చెప్తుంది. కానీ జెన్నీ అలాంటిదేమీ ఉండదన్నట్లు చెప్తుంది. శామ్ కూడా అలానే అన్నట్లు తలూపుతాడు. కట్ చేస్తే అక్కడి నుండి బయటకు వచ్చి మిగతా కేసుల్లాగానే బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు వాళ్ళ నాన్న చెప్పిన దానికి ఇక్కడ ఇంట్లో జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ మాటల్లో శామ్కు డీన్ చిన్నప్పుడు ఇల్లు కాలిపోతుంటే చిన్నపిల్లాడైన శామ్ని ఇంటి నుండి బయటకు తీసుకొచ్చిన విషయం తెలుస్తుంది. ఇది తెలిసి శామ్ ఆశ్చర్యపోతాడు. చేస్తే డీన్ శామ్ లేనప్పుడు వాళ్ళ నాన్నకు కాల్ చేసి వాయిస్ మెయిల్లో వీళ్ళ పాత ఇంటి దగ్గర ఉన్నట్టు చెప్పి హెల్ప్ చేయడానికి రమ్మని అడుగుతాడు. డీన్ చిన్నప్పుడు జరిగిన ఆ విషయం ఇప్పటికీ అతన్ని వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ జెన్నీ వంటగదిలో ఉన్న గార్బేజ్ మిషన్లో ప్రాబ్లం వస్తే ఫిక్స్ చేయడానికి ప్లంబర్ని పిలుస్తుంది. ఆ ప్లంబర్ వచ్చి పనిలో ఉన్నప్పుడు వెనక కోతిబొమ్మ సడన్గా ఆన్ అవుతుంది. ఆ తర్వాత అతని చెయ్యి ఆ మిషన్లో ఉండగా ఆ మిషన్ ఆన్ అవ్వి అతని చేతికి గాయమవుతుంది. కట్ చేస్తే శామ్ అండ్ డీన్ వీళ్ళ నాన్న గురించి ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వీళ్ళ నాన్న ఎక్కువగా సైకిక్లను కలిసేవాడని తెలుసుకొని ఆ ఊరిలో ఉన్న మిస్సోరీ మోస్లీ అనే ఆవిడ ఇంటికి వెళ్తారు. ఆమె వీళ్ళను చూడగానే వీళ్ళని పేరు పెట్టి పిలుస్తుంది. ఎలాంటి పరిచయం లేకుండా ఆమె అలా పిలవడం వీళ్ళకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఆమె
శామ్ గర్ల్ ఫ్రెండ్ డెత్ గురించి, అలాగే జాన్ కనిపించకుండా పోవడం గురించి కూడా తెలుసుకుంటుంది. తాము చెప్పకుండానే ఆమె ఆ విషయాలన్నీ చెప్పడం చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఇక్కడేమో జెన్నీ లేనప్పుడు ఆమె చిన్న కొడుకు జ్యూస్ కోసం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి లాక్ అయిపోతాడు. ఆ తర్వాత జెన్నీ వచ్చి చూసేసరికి రిచీ కనబడడు. దీంతో ఆమె కంగారు పడుతూ అక్కడంతా వెతుకుతుంది. ఆఖరికి ఫ్రిడ్జ్లో నుండి పాలు లాంటిది కారడం చూసి వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అందులో రిచీ ఉంటాడు. ఆమెకు ఆ ఫ్రిడ్జ్‌లోకి తన కొడుకు ఎలా వెళ్ళాడో, అక్కడ బయట నుండి ఆ ఫ్రిడ్జ్‌ని ఎవరు లాక్ చేశారో అర్థం కాదు. కట్ చేస్తే శామ్ అండ్ డీన్ మెస్సోరీ, జెన్నీ ఇంటికి వస్తారు. ఆ ఇంట్లో జరిగిన దాని గురించి జెన్నీ చెప్పకుండానే మెస్సోరీ జెన్నీతో చెప్తుంది. తాము హెల్ప్ చేయడానికే వచ్చామని కూడా చెప్తుంది. ముస్సరి ఆ ఇంట్లో వెళ్ళి అక్కడ 2 చెడ్డ ఆత్మలు ఉన్నట్లు చెప్తుంది. అందులో ఒకటి చెడ్డది. ఇంకొకటి వేరే ఏదో ఆత్మ అని. ఆ 2 కూడా శామ్ అండ్ డీన్ వాళ్ళ అమ్మ డెత్‌కు కారణం కాదని చెప్తుంది. మొస్సరీ ఆ ఆత్మలను ఆ ఇంటి నుండి తరిమేయడానికి మ్యాజికల్ పవర్స్ ఉన్న మూలికలు బ్యాగ్స్‌ను తయారు చేయాలని అంటుంది. శామ్ అండ్ డీన్ ఆ బ్యాగ్స్‌ను తయారు చేయడానికి హెల్ప్ చేసి వాటిని ఇంట్లో పెట్టడానికి రెడీ అవుతారు. అంతకంటే ముందు జెన్నీ వాళ్ళ ఫ్యామిలీని బయటకు పంపించేస్తారు. ఆమె వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆ బ్యాగ్స్‌ని ఆ గాడల్లో పెడుతుంటే ఆ బ్యాగ్స్‌ని పెట్టనివ్వకుండా ఆ దుష్ట ఆత్మ అడ్డుకుంటుంది. చివరికి ఆ బ్యాగ్స్‌ని ఆ ఇంటి గోడల్లో పెట్టేస్తారు. దీంతో ఆ ఆత్మలు అక్కడి నుండి వెళ్ళిపోతాయి. కానీ శామ్‌కు మాత్రం ఇంకా అనుమానం పోదు. అక్కడ ఏదైనా తేడా జరుగుతుందేమో అని వీళ్ళు వెళ్ళకుండా ఆ ఇంటి బయట కారులో ఆ ఇంటిని చూస్తూ ఉంటారు. ఇంతలో జెన్నీ గట్టిగా అరుస్తుంది. ఇంటి పైన కిటికీ దగ్గర ఆమె కనబడుతుంది. వెంటనే వీళ్ళు కారు దిగి ఆమెను కాపాడడానికి ఇంట్లోకి పరిగెడతారు. డీన్ జెన్నీని కాపాడతాడు. శామ్‌కి అక్కడ ఏదో ఉన్న శక్తి పిల్లల్ని వెళ్ళనివ్వకుండా ఆపుతుందని అనిపిస్తుంది. వెంటనే శామ్ శైరీని, రిచీని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. ఇంతలో ఏదో శక్తి శామ్‌ని అటాక్ చేస్తుంది. ఆ తర్వాత డీన్ తన తమ్ముడిని కాపాడడానికి ఫ్రంట్ డోర్ పగలగొట్టుకొని ఇంట్లోకి వెళ్తాడు. శామ్‌ని ఆ ఆత్మ గోడకు అంటుకుపోయేలా చేస్తుంది. అప్పుడు ఆ ఆత్మ అగ్నిలా వెలుగుతూ శామ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో డీన్ ఆ ఆత్మను షూట్ చేయబోతే ఆ ఆత్మ వీళ్ళ అమ్మ రూపంలో మారి డీన్ వంక చూస్తూ శామ్‌కు సారీ చెప్పి అక్కడ ఉండే చెడ్డాత్మను వెళ్ళిపోమని చెప్పి ఆ తర్వాత ఆమె కూడా అగ్నిలా మారి గాలిలో కలిసిపోతుంది. కట్ చేస్తే జెన్నీ వాళ్ళు ఆ ఇంట్లోకి హ్యాపీగా వెళ్ళిపోతారు. మిస్సోరీ ఆ ఇంటిని కనిపెడుతూ ఉంటాయని శామ్ అండ్ డీన్‌కు ప్రామిస్ చేస్తుంది. ఆ తర్వాత శామ్ అండ్ డీన్ కూడా అక్కడి నుండి బయలుదేరతారు. మిస్సోరీ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంటి దగ్గర జాన్ ఉంటాడు. ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే శామ్‌కు పవర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ నాన్న గురించి అతను తెలుసుకోలేకపోతున్నందుకు. మిస్సోరీ జాన్‌తో ఇప్పటికైనా తన కొడుకులకి నిజం చెప్పేయొచ్చు కదా అని అంటుంది. కానీ జాన్ మాత్రం తనకు నిజం తెలిసే వరకు వాళ్ళకు నిజం చెప్పలేనని అంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. స్టోరీ మొదలవగానే రోజ్వెల్ట్ అసైలంలోకి రాత్రిపూట 2 పోలీస్ ఆఫీసర్స్ వెళ్తారు. అందులో ఒకడు డానియల్, ఇంకొకడు వాల్టర్. ఈ రోజ్వెల్ట్ అసైలం ఒకప్పుడు పిచ్చాసుపత్రి అన్నమాట. అనుకోని సంఘటన ఏదో జరిగి అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఇప్పుడు ఆ అసైలం ఖాళీగా ఉంటుంది. అయితే రిస్ట్రిక్టెడ్ ఏరియా అయిన ఆ ప్రదేశంలో పిల్లలు రాత్రుళ్ళు దొంగతనంగా వెళ్తున్నారని వాళ్ళను పట్టుకోవడానికి డానియల్ అండ్ వాల్టర్ వెళ్తారు. డానియల్ వాల్టర్తో ఈ అసైలంలో రాత్రి ఉన్నవాడికి ఇక్కడి ఆత్మలు పిచ్చి పట్టేలా చేస్తాయని చెప్తుంటాడు. ఈలోపే వీళ్ళిద్దరూ ఆ అసైలంలోకి వెళ్ళి పిల్లల్ని విడివిడిగా వెతుకుతుంటారు. డానియల్కి అక్కడున్న ఒక రూమ్లో దాక్కున్న పిల్లలు దొరికేస్తారు. బట్ వాల్టర్ బాయిలర్ రూమ్ పక్కనే ఉన్న ఇంకొక రూమ్లో దెయ్యాలకు దొరికేస్తాడు. వాల్టర్ వెళ్ళిన రూమ్లో చాలా చీకటిగా ఉంటుంది. సడన్గా వాల్టర్ తీసుకెళ్లిన టార్చ్ లైట్ ఆగిపోతుంది. అప్పుడే వాల్టర్ను ఆ దెయ్యాలు ఆవహిస్తాయి. చేస్తే డానియల్ ఆ పిల్లల్ని పంపేసి వాల్టర్ని పిలుస్తుంటాడు. ఫస్ట్ 2 సార్లు రెస్పాండ్ అవ్వడు. బట్ మూడోసారి సడన్గా వెనక నుంచుంటాడు. డానియల్ వాల్టర్ని లోపల ఇంకేమైనా చూసావని అడిగితే ఏమీ లేదని చెప్తాడు. బట్ అప్పుడే వాల్టర్ ముక్కులో నుండి బ్లడ్ వస్తుంటుంది. వాల్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అతని భార్య అంతకు ముందు జరిగిన గొడవ గురించి సారీ చెప్తుంటుంది. బట్ వాల్టర్ ఆమె మాటలు పట్టించుకోడు. వాల్టర్ని ఆవహించిన ఆత్మ అతనిలోని నెగిటివ్ థాట్స్ని, ద్వేషాన్ని, కోపాన్ని ప్రేరేపించి అతని భార్యను షూట్ చేసి చంపేలా చేస్తుంది. ఆ తర్వాత వాల్టర్ కూడా తనని తాను షూట్ చేసుకొని సూసైడ్ చేసుకుంటాడు. కట్ చేస్తే శామ్ అండ్ డీన్ వాళ్ళ నాన్న కోసం తెలిసిన వాళ్ళకు కాల్ చేసి ఎంక్వైరీ చేస్తుంటారు. శామ్ వాళ్ళ నాన్నను వెతకడంలో విసుగు చెందుతాడు. డీన్తో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్తాడు. కానీ డీన్కు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అంటే ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టేలోపు డీన్ సెల్కి మెసేజ్ వస్తుంది. అందులో కోఆర్డినేట్స్ ఉంటాయి.
ఈ లొకేషన్ పెట్టింది వీళ్ళ నాన్న అని తెలిసి శామ్కు ఇంకా చిరాకిస్తుంది. బట్ డీన్ ఆ లొకేషన్ని ల్యాప్టాప్లో చూస్తే అది రోజ్వెల్ట్ అసైలం. అప్పుడే డీన్ పోలీస్ ఆఫీసర్ వాల్టర్ సూసైడ్ గురించి కూడా తెలుసుకొని ఈ చావు వెనకాల ఈవిల్ స్పిరిట్ అస్తం ఉందేమో అని కనుక్కోవడానికి బయలుదేరతారు. ఆ రాత్రి బార్లో డానియల్ కూర్చొని ఉంటే డీన్ లాయర్ని అని చెప్పుకుంటూ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఈలోపు శామ్ వెళ్ళి డీన్ని బెదిరించి పంపించేస్తాడు. డానియల్ని మచ్చిక చేసుకొని తనకు కావాల్సిన సమాధానాలు రాబట్టుకొని బార్లోంచి బయటకు వచ్చేస్తాడు. డీన్ శామ్తో డానియల్ ఏం చెప్పాడని అడిగితే సాధారణంగా వాల్టర్ మంచివాడని, సూసైడ్ చేసుకునేంత పెద్ద బాధలు గొడవలు అతనికి ఏమీ లేవని చెప్పాడని చెప్తాడు. అసైలం గురించి అయితే అతను చాలానే చెప్పాడని చెప్తాడు. వీళ్ళిద్దరూ అక్కడి నుండి అసైలంకి వెళ్తారు. అసైలంలోని సౌత్ వింగ్కు సంబంధించిన సమాచారం డీన్ వాళ్ళ నాన్న జర్నల్లో ఉంటుంది. 1972లో సౌత్ వింగ్లోకి 3 పిల్లలు దొంగతనంగా వెళ్ళి ఒకడు బతికి బట్టగట్టాడు. ఆ ముగ్గురిలో ఇంకొకడు పిచ్చి పట్టినట్టు ప్రవర్తించి నిప్పు అంటించినట్టు ఆ జర్నల్లో ఉంటుంది. వీళ్ళు చూసినప్పుడు ఆ సౌత్ వింగ్ డోర్కి సంఖ్యలు వేసి లాక్ వేసి ఉంటుంది. అప్పుడు డీన్కు ఈ తాళం బయట నుండి ఎవరూ వెళ్లకుండానా లేక లోపల నుండి ఏది బయటికి రాకుండానా అనే డౌట్ వస్తుంది. వీళ్ళిద్దరూ దయాల రీడింగ్ చూపించే ఈఎంపీ మీటర్స్ పట్టుకొని అన్ని గదులు తిరుగుతుంటారు. అందులోని ఒక గది రోగుల మీద ప్రయోగాలు జరిపే గదిలా అనిపిస్తుంది. ఆ గదిలో టేబుల్పై నేమ్ బోర్డ్ ఒకటి డీన్కు కనిపిస్తుంది. ఆ బోర్డుపై శాంఫోర్డ్ ఎలికాట్ అని రాసుంటుంది. అది చూసి వీళ్ళిద్దరూ ఈ సౌత్ వింగ్కు ఏమైందో తెలియాలంటే ఈ శాంఫోర్డ్ ఎలికాట్ ఎవరో తెలుసుకోవాలని బయలుదేరతారు. కట్ చేస్తే శామ్ సైకియాట్రిక్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్తాడు. అక్కడ డాక్టర్ జేమ్స్ ఎలికాట్ అంటే శాంఫోర్డ్ ఎలికాట్ కొడుకు. శామ్ డాక్టర్ దగ్గర నైస్గా ఇన్ఫర్మేషన్ లాగేద్దాం అనుకుంటాడు. బట్ జేమ్స్ శామ్ ఉద్దేశం కనిపెట్టి శామ్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడు. చివరికి వీళ్ళిద్దరూ నీకు కావాల్సింది నేను చెప్తా, నాకు కావాల్సింది నువ్వు చెప్పు అనే డీలింగ్కి వస్తారు. డాక్టర్ జేమ్స్ ఎలికాట్ చెప్పిన దాని ప్రకారం ఆ అసైలంలో చాలామంది పిచ్చివారు ఉండేవారు. అందులో కొంతమంది హంతకులు కూడా. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది శవాలు కూడా దొరకలేదట. అందులో వాళ్ళ నాన్న శాంఫోర్డ్ ఎలికాట్ కూడా ఉన్నట్లు చెప్పాడని శామ్ డీన్తో అంటాడు. డీన్కు విషయం అర్థమవుతుంది. ఏ శవాలైతే పోలీసులకు కూడా దొరకలేదో ఆ శవాల్లో ఆత్మలు ఈవిల్గా మారి ఉంటాయని గ్రహించి ఆ దొరకని శవాలు వెతకడానికి శామ్ అండ్ డీన్ అసైలంకి బయలుదేరతారు. వీళ్ళు అక్కడికి వెళ్ళకముందే ఇద్దరు లవర్స్ నైట్ ఎక్సైట్మెంట్గా గడుపుదామని ఆ అసైలంకి వెళ్తారు. బట్ అనుకోకుండా వీళ్ళిద్దరూ దారి తప్పిపోతారు. శామ్ అండ్ డీన్కి ముందుగా కేట్ కనబడుతుంది. కేట్ భయంతో దాక్కొని ఉంటుంది. ఇంకో పక్క గెవిన్ అక్కడ ఉండే ఆడ ఆత్మను చూసి కేట్ అనుకొని దానికి ముద్దు పెట్టేస్తాడు. అది కేట్ కాదని తెలుసుకొని జడుచుకుంటాడు. ఇక్కడ కేట్ శామ్ అండ్ డీన్ని తన బాయ్ ఫ్రెండ్ని కనిపెట్టమని అడుగుతుంది. అందుకు వీళ్ళు కూడా ఒప్పుకొని డీన్, కేట్ ఇద్దరు శామ్ ఇంకో పక్క సెపరేట్ అవ్వి గెవిన్ని వెతుకుతుంటారు. అలా వెతుకుతుండగా శామ్కు గెవిన్ కనిపిస్తాడు. తనకు ఎదురైన గోస్ట్ గురించి గెవిన్ శామ్కు చెప్తాడు. ఇక్కడ కేట్ అండ్ డీన్ నడుచుకుంటూ వెళ్తుండగా ఒక దయ్యం కేట్ని పట్టుకుని రూమ్లోకి లాగేసి డోర్ వేసేస్తుంది. డీన్ ఎంత ప్రయత్నించినా ఆ రూమ్ డోర్ తెరవలేకపోతాడు. ఇంతలో గెవిన్ అండ్ శామ్ కూడా వస్తారు. రూమ్ లోపల కేట్ అరిచి గోల చేస్తుంటుంది. సడన్గా ఆమె రూమ్లో ఉండే ఆత్మ ఆమె దగ్గరకు వచ్చి చెవిలో 137 అని చిన్నగా చెప్పి మాయమైపోతుంది. ఆ తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది. కేట్ బయటకు వచ్చాక ఆత్మ తన చెవిలో 137 అని చెప్పినట్టు శామ్ అండ్ డీన్లతో చెప్తుంది. అది ఒక రూమ్ నెంబర్. శామ్ అండ్ డీన్లకు అక్కడ ఉండే ఆత్మలు తమతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాయని అర్థం చేసుకుని కేట్ అండ్ గెవిన్లను బయటకు పంపడానికి తీసుకెళ్తారు. అప్పుడు బయటకు వెళ్ళే తలుపులు మూసుకొని ఎంతకు తెరుచుకోవు. అప్పుడు వీళ్లకు అక్కడ ఉండే పవర్ఫుల్ స్పిరిట్కు వీళ్ళు బయటకు వెళ్ళడం ఇష్టం లేదని విషయం తెలుస్తుంది. ఇక్కడ డీన్ 137 రూమ్లో క్లూస్ కోసం వెతుకుతుంటాడు. కొద్దిసేపటికి శామ్కి డీన్ నుండి కాల్ వస్తుంది. డీన్ ఆపదలో ఉన్నాడేమో అని శామ్ కేట్ అండ్ గెవిన్లకు షార్ట్ గన్ ఇచ్చి డీన్ దగ్గరకు వెళ్తాడు. అలా కొద్దిసేపటికి క్యాట్ అండ్ గెవిన్లు కూర్చొని ఉండగా డీన్ వస్తాడు. డీన్ శామ్ గురించి వీళ్ళను అడిగితే నువ్వు ఫోన్ చేసావని నీ దగ్గరకు వచ్చాడని కేట్ అంటుంది. వెంటనే డీన్ వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి శామ్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆఖరికి శామ్ కనబడతాడు. డీన్ రూమ్ నెంబర్ 137లో తాను చూసిన ఫైల్స్లో తెలుసుకున్న విషయాన్ని శామ్కు చెప్తాడు. డాక్టర్ ఎల్లికాట్ అసైలంలో ఉండే రోగుల మీద కొన్ని వింత ప్రయోగాలు చేశాడని, అందుకనే ఆ రోగులు అతని మీద తిరగబడ్డారని చెప్తాడు. బట్ శామ్ తప్పు రోగులదే కదా అని అంటుంటాడు. డీన్ డాక్టర్ ఎల్లికాట్ రోగుల కోపాన్ని పూర్తిగా తీసేయాలని కొన్ని ప్రమాదకరమైన ప్రయోగాలు చేయడం వల్ల వాళ్ళు ఇంకా కోపానికి గురై ప్రమాదకరమైన వాళ్ళలా మారారని, అందుకనే రాత్రుళ్ళు ఈ అసైలంలో గడిపిన వాళ్ళు
హత్య చేసేంత ద్వేషానికి కోపానికి గురవుతున్నారని చెప్తాడు. డీన్ డాక్టర్ ఎలికాట్ ప్రయోగాలు జరిపిన గదిని వెతుక్కుంటూ వెళ్తాడు. వెనకాలే శామ్ కూడా వెళ్తాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే శామ్ అప్పటికే దయ్యం చేత ఆవహించబడి ఉంటాడు. డీన్ ఆ హిడెన్ రూమ్ను వెతుకుతుంటే శామ్ మాత్రం తాను అప్పటి వరకు అక్కడే ఉన్నా తనకు ఎలాంటి రూమ్ కనబడలేదంటాడు. చివరికి డీన్ను ఆపడానికి షార్ట్ గన్తో కాలుద్దామని ఫిక్స్ అవుతాడు. డీన్ అది గమనించి అది రాక్ సాల్ట్తో నిండింది, దానివల్ల తనకి ఎలాంటి డ్యామేజ్ అవదనగానే శామ్ షూట్ చేసేస్తాడు. ఆ దెబ్బకి వెళ్ళి హిడెన్ రూమ్లో పడతాడు. ఇక్కడ శామ్ పూర్తిగా ద్వేషం అండ్ కోపం అనే ఎమోషన్స్తో నిండిపోయి డీన్ని చంపాలనుకుంటాడు. కానీ డీన్ తెలివిగా శామ్ను కొట్టి పడుకోబెట్టి దీనంతటికీ కారణమైన డాక్టర్ ఎలికాట్ మృతదేహాన్ని కనిపెడతాడు. దాన్ని కాల్చడానికి అన్నీ సిద్ధం చేసిన తర్వాత డాక్టర్ ఎలికాట్ ఆత్మ డీన్పై దాడి చేస్తుంది. ఎలా ఒకలా అది దాడి చేస్తుండగానే లైటర్ వెలిగించి ఆ శవాన్ని కాల్చేస్తాడు. దీంతో డాక్టర్ ఎలికాట్ ఆత్మ అంతమైపోతుంది. శామ్ను పట్టిన దెయ్యం కూడా వదిలిపోతుంది. కట్ చేస్తే శామ్ అండ్ డీన్లతో పాటు కేట్ అండ్ గెవిన్లు కూడా క్షేమంగా అసైలంలోంచి బయటపడతారు. శామ్ అండ్ డీన్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఒక కాల్ వస్తుంది. శామ్ ఆ కాల్ లిఫ్ట్ చేస్తే అది చేసింది వాళ్ళ నాన్న అని తెలుస్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.